possible, only believe. పరిశుద్ధ కలిగిన తండ్రి, జీవాధిపతి, ఈ సాయంకాల సమయంలో ప్రభువా మరొక్కసారి మీ సన్నిధిలోకి వస్తున్నాము. మా అందరితో మాట్లాడే దేవుడివి, నువ్వు మాట్లాడినప్పుడు మాకు ధైర్యం కలుగుతుంది ప్రభా. నీ లేఖనాలు ఒక దగ్గర ఇలాగ రాశావు ప్రభా, దర్శనము లేక ప్రజలు తప్పిపోతారని. నీ వాక్యము లేనప్పుడు ప్రజలు తప్పిపోతారయ్యా. నీ వాక్యముతో పోషించండి ప్రభా, నీ వాక్యముతో మాట్లాడండి ప్రభా, నీ వాక్యముతో జీవితాలు మండించండి. వారి సరి చేసుకోవడానికి కృపను దయచేయండి, లేకపోతే పాడైపోతారని మేము ఎరిగి ఉన్నాము నాయనా. ప్రభా ఇదిగో మేమందరం మీ చేతులు సమర్పించుకుంటున్నాం. ఈ దినము మా అందరితో మాట్లాడండి, సహాయము దయచేయండి. నువ్వు మాతో ఉన్నావని ఒక నిశ్చయత కలుగు చేయండి, అదే మేము కోరుకుంటున్నాం ప్రభువా. ఇక్కడున్న ప్రతి ఆత్మ మీ స్వాధీనం చేసుకోనండి. ఏదో వచ్చామో వెళ్ళిపోయామో అని కాకుండా నీ సన్నిధిలోకి వచ్చి నీ మాటలు మేము విన్నామని, మా జీవితాలు దిద్దుకోవలసిన సమయం ఇదేనని ఎరిగి సరి చేసుకుని వెళ్ళట కృపను దయచేయండి నాయన. ఇదిగో మీ చేతులు సమర్పించుకుంటున్నాం. ఆ జీవము కలిగిన దేవుడే మా మధ్యలోకి వచ్చి సరిదిద్దునుగాక. సహాయం చేసి నడిపించమని చిన్న ప్రార్థన యేసుక్రీస్తు నామములో అడుగుతున్నాము, ఆమెన్. నిలబడుచుండగానే మన బైబిల్ తెరిచి మొదటి రాజులు 17వ అధ్యాయము. మొదటి రాజులు 17వ అధ్యాయము 8వ వచనం నుండి మనం చదువుదాం. అంతటా యెహోవా వాక్కు అతనికి ప్రత్యక్షమై ఇలాగు సెలవిచ్చెను, నీవు సీదోను పట్టణ సంబంధమైన సారేపతు అను ఊరికి పోయి అచ్చట ఉండుము. నిన్ను పోషించుటకు అచ్చటనున్న ఒక విధవరాలికి నేను సెలవిచ్చి తిని. అందుకు అతడు లేచి సారేపతునకు పోయి పట్టణపు గవని యొద్దకు రాగా, ఒక విధవరాలు అచ్చట కట్టెలు ఏరుచుండుట చూచి ఆమెను పిలిచి, త్రాగుటకై పాత్రతో కొంచెం నీళ్లు నాకు తీసుకుని రమ్మని వేడుకొనెను. ఆమె నీళ్లు తేబోచుండగా అతడు ఆమెను మరలా పిలిచి, నాకొక రొట్టె ముక్కను నీ చేతిలో తీసుకొని రమ్మని చెప్పెను. అందుకు ఆమె, నీ దేవుడైన యెహోవా జీవము తోడు, తొట్టిలో పట్టెడు పిండియు బుడ్డిలో కొంచెం నూనెయు నా యొద్ద నున్నవే గాని అప్పమొకటైనా లేదు. మేము చావక ముందు నేను ఇంటికి పోయి వాటిని నాకును నా బిడ్డకును సిద్ధము చేసుకునవలనని కొన్ని పుల్లలు ఏరుటకై వచ్చి తిననెను. అప్పుడు ఏలియా ఆమెతో ఇట్లనెను, భయపడవద్దు, పోయి నీవు చెప్పినట్లు చేయుము. అయితే అందులో నాకొక చిన్న అప్పము మొదట చేసి నా యొద్దకు తీసుకుని రమ్ము. తరువాత నీకును నీ బిడ్డకును అప్పములు చేసుకునుము. భూమి మీద యెహోవా వర్షము కురిపించు వరకు ఆ తొట్టిలో ఉన్న పిండి తక్కువ కాదు, బుడ్డిలో నూనె అయిపోదని ఇశ్రాయేలు దేవుడైన యెహోవా సెలవిచ్చుచుని ఉన్నాడని అనెను. అంతటా ఆమె వెళ్ళి ఏలియా చెప్పిన మాట చొప్పున చేయగా అతడును ఆమెయు ఆమె ఇంటి వారును అనేక దినములు భోజనము చేయుచు వచ్చిరి. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధ కలిగిన తండ్రి, ఈ చదవబడిన వాక్యములో నుండి ఆ వాక్యములో ఉన్న జీవము మాకు ఇవ్వమని, ఇదివరకే అభిషేకించబడిన ఈ మాటలని మా కొరకు మరొక్కసారి అభిషేకంగా మారునుగాక. ఆమేన్. ఆ వాక్యములో ఉన్న అభిషేకం మా అందరి మీద పని చేయనుగాక. ఆమేన్. సహాయం చేసి నడిపించమని చిన్న ప్రార్థన యేసుక్రీస్తు నామములో అడుగుచున్నాము, ఆమేన్. ఆమేన్. దయచేసి అందరూ కూర్చోండి. వాటర్ ఇది వాటర్
దేవుడి నామానికి మహిమ కలుగును గాక. ఎంతమంది మరలా బండిగోడలో ప్రేయర్ జరగడం సంతోషంగా ఉంది? చాలా రోజులైంది, చాలా రోజులైంది. మీ ఆత్మలన్నీ చల్లారిపోయే విషయం కూడా నాకు తెలుసు. మీలో ఒకప్పుడున్న దేవుని భయం, ఒకప్పుడున్న దేవుడి మీద ఉన్న ప్రేమ, దేవుడు వాక్యం మీద ఉన్న ఆసక్తి రోజు రోజుకి తగ్గిపోవడం, చల్లదనము ఈ ఊరికి రావటం నేను చూడగలుగుతున్నాను. సత్యం చెప్తున్నాను, ఎంతోమంది ఎత్తుబాటు పోగొట్టుకోవలసిన రోజులు ఇవి. ఎంతోమంది దేవుడి లోకానికి అగ్నితో కాలుస్తున్నప్పుడు ఆ అగ్నికి బూడిదైపోయే రోజులు ఇవి. మీ అందరికీ తెలుసు, మూడో ప్రపంచ యుద్ధం ఒక్కొక్క దేశానికి అంటుకుంటే ఉంటుంది. ఉక్రెయిన్ మీదకి మహాభయంకరమైన బాంబులు రష్యా వేస్తుంది. వాళ్ళు అక్కడ వేసుకుంటే మాకెందుకులేండి అంటారా ఏంట? నీకు గట్ట వదిలేరు. మీరు అనుకుంటున్నారేమో మాకేట అవ్వదు, మేము బండిగోడలు ఉన్నాం, ఏమనంటే మేము మేడం గారి దగ్గరికి పారిపోతాం అనుకుంటారేంట? మీ మేడం గారు కూడా పారిపోవడానికి జాగా ఉండదు. వాస్తవంగా నేను చెప్తున్నా, ఒళ్ళు దగ్గర పెట్టుకొని దేవుడు మాటలు విని వాక్యానుసారంగా బ్రతుకుతేనే సరే మీ జీవితాలు దేవుడు వాక్యానికి పూర్తిగా హ్యాండ్ ఓవర్ చేస్తేనే మీరు బ్రతికి బట్ట కడతారు. ఈ వర్తమానము మనల్ని కాపాడడానికి వచ్చింది, మనల్ని తన రెక్కల కింద దాయడానికి వచ్చింది. ఆ రెక్కల కిందకి నువ్వు కానీ ఇప్పుడు రాకపోతే ఇంక ఏది కూడా నీకు కాపాడదు. మీరు అనుకోవచ్చు మీ డబ్బు మీకు కాపాడేస్తుందేమని. మీ భూములు, మన ఆస్తులు, మన పాస్తులు ఏది మనకు కాపాడదు. నో, దేవుని వాక్యం ఒక్కటే మనల్ని కాపాడాలి. చాలామంది జీవితాలు లోకస్తుల్లాగా మారిపోవడం నేను చూడగలుగుతున్నాను. లోకస్తుల్లాగా బ్రతుకుతారు, లోకస్తుల్లాగా జీవించాలని ఆశ కలిగి దేవుడు ఎంతో సరిచేసుకోవాలని కానీ, దేవుడి దగ్గర దిద్దుబాటు ఉండాలని కానీ, దేవుడు చెప్పినట్టుగా చేయాలని కానీ నీకు లేకపోతే రాసుకో, నీకెవరో కాపాడలేరు. మరి నేను చెప్తాను, నేను భయపడడానికి ఇది చెప్పట్లేదు. మీరు భయం పొందాలని కాదు, నీలో ఒక ధైర్యం రావాలి. ఏంటా ధైర్యం అంటే, దేవుడు దగ్గర సరిచేయబడిన మనిషికి, ఎవరి జీవితం అయితే పశ్చాత్తాపడి, ఎవరి జీవితం అయితే దేవుడి దగ్గర చెప్పినట్టుగా దిద్దుకుంటారో వారికి మాత్రమే గొప్ప నిబ్రము, ధైర్యం ఉంటుంది. వారికి మాత్రమే యుద్ధం వస్తుందంటే భయం లేదు, అణుబాంబులు వేస్తారంటే భయం ఉండదు, లోకమంతా ప్రళయంతో ముంచేస్తుందన్న భయం ఉండదు. వారికి మాత్రమే, ఎందుకంటే దేవుడు చెప్పినట్టుగా వారు దిద్దుకున్నారు కాబట్టి, సరి చేసుకున్నారు కాబట్టి, దానికి మిగతాది దేవుడే బాధ్యుడు. దేవుడు చెప్పినట్టుగా పశ్చాత్తాపడ్డావు, దేవుడు చెప్పినట్టుగా సరిదిద్దుకున్నావు, దేవుడు చెప్పినట్టుగా నువ్వు చేసిన కార్యాలన్నిటికి కూడా క్షమాపణ అడిగావు, ఏడ్చావు, సరైన రీతిలో దిద్దుకున్నావు కాబట్టి నీకున్నంత ధైర్యం ప్రధానమంత్రికి కూడా ఉండదు. ఎందుకో చెప్పనా? దేవుడే చెప్పాడు, నా ఎదుటికి వచ్చి ఒక మనిషి పశ్చాత్తాపడి దిద్దుకున్నట్లయితే, సరి చేసుకున్నట్లయితే, వాడి జీవితం సరి చేసుకున్నట్లయితే వాడికి నేనే కాపాడేవాడిని, వాడికి క్షమించే దేవుడిని నేను, వాడికి నేనే రక్షకుడిగా ఉంటానన్నాడు. హల్లెలూయా. దిద్దుకోపోయిన జీవితాలు, పశ్చాత్తాపడకపోయిన జీవితాలకి నేను మరి చెప్తున్నా, ఏ క్వశ్చన్ కూడా డేరింగ్ ఉండదు, ఏ క్వశ్చన్ కూడా ధైర్యం ఉండదు. ధైర్యం ఎవరికంటే, ఎవరైతే దేవుడు చెప్పినట్టుగా దిద్దుకున్నారో, ఎవరైతే దేవుడు చెప్పినట్టుగా క్షమాపణ అడిగారో, పశ్చాత్తాపడ్డారో, వాళ్ళ పాపాలు దేవుడే తొలగించేస్తాడు. అలాంటి జీవితాలు ఒక్కొక్కరికి ఉందా లేదా అనేది మీ మట్టుగా మీరు పరీక్షించుకోండి. బైబిల్ ఏ విధంగా రాయబడింది చెప్పనా? మీ మనస్సాక్షి మీ మీద నేరారోపణ చేస్తుందంటే దేవుడు ముందుకు వెళ్ళే ధైర్యం నీకు లేదు. నీ మనస్సాక్షి నీ మీద ఎప్పుడు నేరారోపణ చేయదు చెప్పనా? దేవుడు చెప్పినట్టుగా నువ్వు చేసినప్పుడు, దేవుడు చెప్పినట్టుగా పశ్చాత్తాపడి దిద్దుకొని సరి చేసుకున్నప్పుడు నీ మనస్సాక్షి చెప్తుంటుంది, దేవుడు చెప్పినట్టుగా నువ్వు చేసావు,
ఇక మన దేవుడే చూసుకుంటాడు. నువ్వైతే దేవుడు చెప్పినట్టు తిన్నగా అయిపోయావు, ఇక దేవుడే నీకు కాపాడుతాడని నీ మనస్సాక్షి చెప్తుంటుంది. ఒకవేళ నీ మనస్సాక్షి నువ్వు దిద్దుకోకుండా, సరి చేసుకోకుండా, లోకస్తులాగా నువ్వు బ్రతిక్కుంటూ వెళ్ళిపోతున్నావంటే గుర్తెట్టుకొని నీ అంతరాత్మ నీకు చెప్తుంటుంది, నువ్వు రాంగ్ ఆత్మ కలిగిన వాడివి, మంచోడువు కాదు, దరిద్రుడు, నువ్వు ఒక పాపిష్టి వాడివి, నువ్వు సరిగ్గా మారు మనసు లేకపోయిన వాడివి, నువ్వు సరిగ్గా దిద్దుకోపోయిన వాడివని మనస్సాక్షి చెప్తుంటుంది. మనస్సాక్షికి ఏంటంటారు, పక్షపాతం గట్లేదు. మనస్సాక్షికి రంగుల మీద ఆసక్తి గట్లేదు. మనస్సాక్షి ఏదైతే నువ్వు ఉన్నావో అది చెప్తుంది. అది ఏంటండి, ఏదైతే నువ్వు అయి ఉన్నావో అది నీకు తెలియజేస్తుంటుంది. అందుకే మన మీద మన మనస్సాక్షి నేరారోపణ లేకుండా ఉంటేనే ఎత్తబొట్లోకి వెళ్తాం. నువ్వు భక్తి విషయంలో కరెక్ట్గా ఉన్నావు అనుకో, నీ మనస్సాక్షి చెప్తుంటుంది వెరీ గుడ్, అలాగే నడు అంటుంది. ఒకవేళ నువ్వు కరెక్ట్గా లేవు అనుకో, నువ్వు కరెక్ట్గా లేవు అని చెప్తుంటుంది. నువ్వు బయటికి మీద మీద నవ్వివచ్చు, మీద మీద బాగానే ఉన్నాను అనొచ్చు, మీద మీదగా చక్కగా ఉన్నాను అనొచ్చు, కానీ నీ బయటి రూపం చూసే దేవుడు కానే కాదు ఆయన. నీ లోపల అంతరాత్మ కరెక్ట్గా ఉందా లేదని చూసే దేవుడు ఆయన. అందుకే మరి చెప్తున్నా, బండిగూడ సంఘానికి, బల్లేరుగూడ సంఘానికి, చుట్టుపక్కల ఉన్న సహోదరులందరికీ, చుట్టు ప్రాంతాల నుండి వచ్చిన వాళ్ళందరికీ కూడా నేను చెప్తున్నా, మనం ఏదో భక్తిని చేసి వెళ్ళిపోతే మనం మోసపోయినట్టుగా. మనం ఏదో వచ్చాము, దేవుడు నాకు కనకరించేస్తాడు అనుకుంటే తప్పు. దేవుడు ఏమి చేయమన్నాడో అది చేయాలి. దేవుడు ఏమి కోరుతున్నాడో దాన్ని ఖచ్చితంగా నువ్వు చేయాలి. బయట రూపాన్ని చూసే దేవుడు కాదు. మన డెవలప్మెంట్లు చూసి, ప్రవక్త ఏమన్నాడు తెలుసా, ఇక్కడ స్టోరీని చదివించి, ఇప్పుడు ఏలియా స్టోరీ చదివించి ఏమన్నాడు తెలుసా, ఆ రోజుల్లో అహాబు రాజు ఏలుబడిలో దేశమంతా సత్యశ్యామలంగా ఉంది, వ్యాపారం బాగా జరుగుతుంది, భోజనాలకి ఏ ఇబ్బంది లేదు, చక్కగా ఉన్నారు, బాగా డెవలప్మెంట్ అవుతుంది దేశం, ఆర్థికంగా బాగా డెవలప్మెంట్ అవుతుంది, ఆర్థికంగా బాగానే ఉన్నారు, చక్కగా ఉన్నారు, డబ్బుల విషయంలో ఏ లోటు లేదు, అన్నీ బాగానే ఉన్నాయి, పంటలు చక్కగా పండుతున్నాయి, నదులన్నీ చక్కగా పరిగెడుతున్నాయి, నదులన్నీ చక్కగా ప్రవహిస్తున్నాయి, నీళ్లు చక్కగా అందుతున్నాయి, సూపర్గా ఉన్నది వాళ్ళ బ్రతుకుల్లో, ఏ లోటు లేదు. అందరు కూడా ఏమంటారు, మిగతా పాస్టర్లు అందరూ కూడా మేము బాగానే ఉన్నాం, దేవుడి దగ్గర బాగానే ఉన్నాం అనుకొని చెప్తున్నారు వాళ్ళు. అలాంటి టైంలో అక్కడ జరుగుతున్న అక్రమాన్ని దేవుడు చూశాడు. ఆయన అక్కడ జరుగుతున్న పాపాన్ని చూశాడు దేవుడు. అక్కడ జరుగుతున్న చల్లబడిపోయిన జీవితాలను చూసి, అక్కడ బ్రతుకుతున్న ఆ బ్రతుకులు కరెక్ట్గా లేవని చూసి, ఆ పాపాన్ని దుయ్యిపట్టే ఒక వ్యక్తిని ఏలియాని పంపించాడు అక్కడికి. ఏలియాని పంపించి ఏమన్నాడు తెలుసా, సత్యశ్యామలంగా పండుతున్న దేశమా వర్ధిల్లుము అనలేదు. నేను మరలా పలికినంత వరకు వర్షము కానీ మంచు కానీ ఈ భూమి మీద పడదు. మీరు చేస్తున్నది రాంగ్, మీరు బ్రతుకుతుంది రాంగ్, మీరు నడుస్తుంది రాంగ్, మీరు చేస్తున్న కార్యాలు తప్పు అని దుయ్యపట్టాడు ఒక ప్రవక్త. ఈరోజు అదే వర్తమానం మన దగ్గరికి వచ్చింది. ఇదేదో నీ పైన డెవలప్మెంటో, నువ్వు చక్కగా బ్రతుకుతున్న దాన్ని బట్టో నువ్వు బాగున్నావని కాదు, నీ లోపల అంతరాత్మ బాగుంటేనే నువ్వు బాగున్నట్టుగా. శారీరకంగా నువ్వు బాగుంటే బాగున్నట్టు కాదు బ్రదర్. శారీరకంగా నువ్వు డెవలప్మెంట్ అయిపోతే నువ్వు బాగైపోయినట్టు కాదు, బాగున్నట్టు కాదు. శారీరకంగా అన్ని విధాలుగా మాకు అన్నీ లభిస్తున్నాయని నువ్వు చెప్పినంత మాత్రాన బాగుంటే బాగున్నట్టు కాదు. నీ లోపల అంతరాత్మే ముఖ్యమైనది. నీ లోపల ఉన్న ఆత్మ దేవుడి దగ్గర సమాధానం కలిగి ఉండాలి. ఫస్ట్ దేవుడి దగ్గర ఆ ఆత్మ సమాధానం కలిగి కరెక్ట్గా లేకపోతే నువ్వు ఎంత కోటి రూపాయలు నెలకి జీతం తెచ్చినా దాన్ని బట్టి నువ్వు బాగున్నావని దేవుడు లెక్కేయడు. నీకు ఎక్కువ పొలాలు ఉన్నందుకు నువ్వు బాగున్నావని దేవుడు లెక్కేయడు. రోజుకి 10,000 రూపాయలు నువ్వు కూలి తెచ్చినందుకు దేవుడు నువ్వు బాగున్నావని అనడు. నువ్వు చక్కగా బట్టలు వేసుకున్నందుకు, చక్కగా తయారైనందుకు దేవుడు నువ్వు బాగున్నావని అనడు. నీ అంతరాత్మను చూసే బాగున్నావా లేదని చెప్తాడు ఆయన. ఇశ్రాయేలు బయట చూస్తే సూపర్గా ఉన్నారు ఆ టైంలో, కానీ లోపల మాత్రం దేవుడికి విసర్జించి ఉన్నారు. వాళ్ళు దేవుడికి వదిలేసి ఉన్నారు. దేవుడు అంటే ఇంట్రెస్ట్ లేదు, దేవుడు అంటే భయం లేదు, దేవుడు అంటే ఆలోచన లేదు, దేవుడితో నడవాలనే ఆశ లేదు. చాలా ఈరోజు ఏం చేస్తున్నారు,
ఏదైనా అవుతాయి, తంగిలీలు తినేయడము, మాంసాలు తినడము, చికెన్లు తినడము, హ్యాపీగా ఇదే జీవితం గల అనుకుంటున్నారు. కానీ ఈ వర్తమానం ఎందుకు వచ్చిందో అర్థం చేసుకోండి. ఈ వర్తమానం అందరిలాగా మనం బతికెళ్ళిపోవడానికి కాదు, అందరిలాగా మనం ఏదో ముందుకు సాగిపోవడానికి కాదు. ఈ వర్తమానం మనకు వచ్చింది దైవములుగా మార్చడానికి. ఆమేన్. ఏ దైవము పవర్ ఉండేదో మనిషికి, మానవుడికి ఉండేదో అది పోగొట్టుకున్నాడు. మరలా అదే శక్తి మనకి ఇవ్వటానికి. చూసారా, ఒక్కరు మాట్లాడట్లే. అంటే ఆ స్థితి చూడండి ఎలాంటి చల్లదనం ఉందో. నేను ఎవరో సవాలు ఉన్న మార్చరీ రూమ్కి బోధించినట్టుగా ఉందన్నమాట పరిస్థితి. హా? ఎప్పుడైనా చచ్చిపోయిన సవాల్ పెట్టిన రూమ్కి వెళ్ళారా? కేజీహెచ్కి వెళ్ళి చూడండి ఒకసారి. అందులో సవాల్ పెట్టుంటే ఒక్క మాట సౌండ్ కూడా రాదు. అక్కడ నిశ్శబ్దంగా పడి ఉంటాయి ఆ సవాలన్నీ, ఐస్ గడ్డలు కట్టుకొని. అలాగా ఐస్ గడ్డ అయిపోయి ఉన్నారు. కానీ నిజం చెప్తున్నా, దేవుడు ఎవరితోనో మాట్లాడుతున్నాడు. ఈ వాక్యం ఎవరి కోసమో తీసుకొని వచ్చాడు. అది వారి జీవితాలు వెలిగించడానికి. నోరిప్పి హల్లెలూయా చెప్పండి. నోరిప్పి దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. చేతులు చెప్తారమ్మా? ఏదో ఒకసారి చేతులు చెప్పండి దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అందుకే బయట రూపం చూసే దేవుడు కాదు మన దేవుడు. మన దేవుడు లోపల నీ ఆత్మను చూసే దేవుడు. నీ ఆత్మలో నువ్వు కరెక్ట్గా చేసుకున్నావా లేదని చూసే దేవుడు. అందుకే నీ ఆత్మ దేవుడితో సమాధానం పడితే నీలో ఎలాంటి ధైర్యం ఉంటుందంటే, ప్రవక్త చెప్పాడు ఈ వర్తమానంలో ఎలాంటి ధైర్యం ఉంటుందో తెలియజేశాడు. ఈమె యుద్ధాల్లో తన భర్త చనిపోయిన స్త్రీ, భర్త లేడు, కొడుకు ఒక్కడే, చాలా పేదరాలన్నా ఎన్నో రోజులు బట్టి ప్రార్థన చేస్తుంది. ఆ లోపల ఉన్న పిండి అయిపోతుంది. కొద్ది సరిగ్గా కడుపు నిండా తినేవాళ్ళు కాదు వాళ్ళు. కొద్దిగా తిని వాళ్ళు మాంసం అంతా శరీరానికి అంటికిపోయిన, చర్మం అంటికిపోయినట్టుగా మారిపోయారు వాళ్ళు. సరిగ్గా తిండి ఏదో, నాకు వాయిస్ రావట్లేదు అసలు. సౌండ్ కొద్దిగా పెంచుతావా? కొద్దిగా పెంచిన ఆయన సౌండ్ నొక్కి పారేస్తుంది అనమాట. మీకు ఒక చిన్న సలహా ఇస్తాను, ప్లీజ్ ఒక ఛార్జింగ్ బాక్స్ కొనుక్కోండి. మీరు ఎలా కొనుక్కోవాలో చెప్తాను మీకు. మీరు ఎలాగో గుత్తలకి వెళ్తారు, ఊరు మొత్తం కూడా ఒకటైపోయి గుత్తలకి వెళ్ళి అది ఒక్కటి కొనుక్కుంటే చాలు. ఒక్కటి 42,000 43,000 ఉంది. 3 గుత్తలకి వెళ్తే మీ ఊరికి మంచి బాక్స్ వచ్చేస్తుంది. కరెంటు లేకపోయినా 6 గంటలు మీరు వాక్యం వినొచ్చు. అంత పెద్ద బాక్స్ అది. కరెంటు లేకపోయినా 6 గంటలు మీకు డైరెక్ట్గా వాక్యం వినొచ్చు. కరెంటుతో సంబంధం లేదు. పగలు ఛార్జింగ్ పెట్టేస్తే 6 గంటలకు కాస్తుంది అది. ఈ బయట కంపెనీలు కొంటే మీరు దెబ్బ అయిపోతారు. అది మీరేం జేబిఎల్ అనే బాక్స్ ఒకటి ఉంది. నెంబర్ 1 చక్కగా వస్తుంది వాయిస్, క్లియర్గా వస్తుంది వాయిస్. ఇన్ని చేస్తున్నాం, ఎప్పుడు కష్టపడినా ఏదో ఒక ఆవో ఎద్దో పందో తినడానికే. తింటే ఏమైనా వస్తుందా? 2వ రోజే మర్చిపోతున్నాం దాన్ని. కానీ ఒక వస్తువు కొనుక్కుంటే దేవుడు మీకు దీవిస్తాడు. ఈసారి మీరు అందరూ గుత్తలకి వెళ్ళినప్పుడు చేస్తారా లేదా? చూడు, మేము తినేస్తామన్నట్టుగా మొక్కలు పెట్టారు. చెప్పండి, గుత్తలకి వెళ్ళేటప్పుడు ఏవి కొనుక్కోకుండా దేవుని కోసం ఒక బాక్స్ కొనుక్కుంటామని ఒక నిర్ణయానికి రండి. దేవుడి కోసం, దేవుడు మాట్లాడాలి, మీ జీవితాలతో దిద్దాలంటే మనకి ఏదో అవసరం అన్నమాట. హల్లెలూయా. వింటున్నారా? అందుకే అంటున్నాడు ఆయన, ఆ రోజుల్లో ఆ విధవరాళ్ళు లోపల ఒక ధైర్యం ఉండేది. ఆ విధవరాల్లో ఒక నిశ్చయత అంటే ఒక ధైర్యం, ఒక నిబ్రం. దానికి నిశ్చయతకి నిబ్రము అంటారు. ఇంకో మాట, నిబ్రం ఉండేది. ఎవరిలో నిబ్రం ఉంటుంది చెప్పనా? ఎవరిలో నిబ్రం ఉంటుంది చెప్పనా? దేవుడు చెప్పినట్టుగా ఎవరైతే నిలబడతారో వారిలో గొప్ప నిబ్రం ఉంటుంది. పరిస్థితులు తారుమారైపోయినా నిబ్రం మాత్రం వదలరు. ఆ నిబ్రంకి ఎందుకు ఆ విశ్వాసం వస్తుందంటే, వారు దేవుడు చెప్పినట్టుగా నిలబడినప్పుడు వాళ్ళలో ఒక ధైర్యం ఉంటుంది. ఒక ధైర్యం. ఈరోజు కాకపోతే రేపు
రేపు కాకపోతే ఎల్లుండి, ఎల్లుండి కాకపోతే అవతల్లాడు నా దేవుడు నాకు జవాబు ఇస్తాడు. ఎందుకంటే ఆయన చెప్పిందంతా నేను చేశా. ఆయన చెప్పినట్టుగా నేను నిలబడ్డా. ఆయన చెప్పినట్టుగా నేను పశ్చాత్తాపడ్డా. ఆయన చెప్పినట్టుగా నేను అన్ని ఒప్పుకొని వదిలేసా. కాబట్టి దేవుడు నాకు సమాధానం ఇస్తాడని ఒక ధైర్యం ఎవరికి ఉంటుందంటే దేవుడు చెప్పినట్టుగా దిద్దుకున్న వాడికి. ఈ స్త్రీ ఎంత కరువైనా రాంగ్ స్టెప్ వేయకుండా, భర్త చనిపోయాడు, పిల్లడు చిన్నప్పుడే, ఇంకొక ఆడద అయితే వెంటనే ఇంకొక మొగడికి చూసుకోవడానికి ప్రారంభిస్తుంది. ఈరోజు భర్త ఉంటుండగానే చూసుకోవడానికి రెడీ అయిపోతుంటారు. భర్త లేని వాళ్ళు ఆగుతారా? మాట్లాడరేటీలు. భర్త ఉంటుండగానే ఇంకొకటి చూసేయడానికి రెడీ అయిపోతారే. భర్త లేకపోతే ఎవరైనా ఆగుతారా? కానీ ఈ స్త్రీ ఎలాంటిది అంటే, నేను నా దేవుడు చెప్పినట్టుగా, నేను దేవుడు చెప్పినట్టుగా నేను ఎప్పుడు కూడా తప్పు చేయను. నేను దేవుడి కోసమే బ్రతుకుతా. నా భర్త దేశం కోసం ప్రాణం పెట్టాడు. నా భర్త దేవుడి కోసం బ్రతికాడు. దేశం కోసం యుద్ధంలో చనిపోయాడు. నేను ఆ దేశం కోసమే, ఆ దేవుడి కోసమే, ఏ దేశాన్ని అయితే దేవుడు ప్రేమించాడో ఇశ్రాయేలుకి, ఆ దేవుడి కోసమే నేను బ్రతుకుతానని ఎన్ని కష్టాలు వచ్చినా రాంగ్ స్టెప్ వేయలే. ఎన్ని బాధలు వచ్చినా, కూలి లేకపోయినా, డబ్బులు లేకపోయినా, ఇంట్లో పరిస్థితులు బాగోలేకపోయినా, కొడుకు పోషించడానికి చాలా ఇబ్బంది ఉన్నా ఆమె ఏమాత్రము కాలు జారలే. దేవుడు చెప్పినట్టుగా నేను నిలబడతాను అనుకొని నిలబడ్డది. ఆ బలంగా చెప్తున్నారు, ఆ బలహీనమైన చేతుల ద్వారానే, బలము లేకపోయినా రాత్రిపూట చేతులు ఎత్తేది. ప్రభువా, నువ్వు చెప్పినట్టుగా నేను చేస్తున్నాను, నువ్వు చెప్పినట్టుగా నేను నిలబడుతున్నానయ్యా, నాకు సహాయం నీ దగ్గర నుండే రావాలి కానీ మరొకరి దగ్గర నుండి రాదు అని దేవుడు చెప్పినట్టుగా చేసుకుంటూ నిలబడ్డదామె. ఆమె లోపల ఒక ధైర్యం ఉండేది. ఈ రోజు కాకపోతే నా దేవుడు ఇంకొక రోజు ఆయన జవాబిస్తాడు. బ్రదర్ గారు చెప్తున్నారు, కన్నీరు కార్చడానికి కూడా నీళ్ళు లేవట వాళ్ళ కళ్ళల్లో, అంతగా ఎండిపోయింది. అయినా రాంగ్ స్టెప్ అయ్యలే. డబ్బుల కోసమో, పిల్లలకు పెంచాలనో, పిల్లలకు పోషించాలనో ఆమె వ్యభిచారం చేసి డబ్బులు తేవాలని మనసు లేదు ఆమెకి. దేవుడి కోసమే నేను జీవిస్తానని, దేవుడు చెప్పినట్టుగా దిద్దుకుంటానని, దేవుడు చెప్పినట్టుగా నేను పశ్చాత్తాపడి ఆ చెప్పినట్టుగా నేను చేసి దేవుడి కోసం నిలబడతానని నిలబడ్డదామె. బెనం గారు చెప్తున్నారు, ఒకరోజు రాత్రి 3 గంటలకి ఆమె ప్రార్థన చేస్తుంటే ఆమె ఇంటిలో ఒక మూలన దేవుని దూత ప్రత్యక్షమయ్యాడు. అమ్మా, ఇన్ని రోజులు దేవుడు చెప్పినట్టుగా నీ కార్యక్రమం నువ్వు జరిగించావు, దేవుడు చెప్పినట్టుగా నువ్వు లోబడ్డావు, కాబట్టి రేపే నీ ఇంటికి ఒక ప్రవక్తను పంపిస్తాను. ప్రవక్తను పంపించి ఎవరేమనుకుంటారు? బస్తాలతో పంపిస్తున్నాడు కదా, ఏమనుకుంటారన్నా? ప్రవక్తను పంపిస్తున్నాడు మీరేమనుకుంటారమ్మా? లేని టైంలో మీ ఇంటికి పలానోడికి పంపిస్తానంటే ఏమి ఊహిస్తుంటారు? 10 కేజీలు బస్తా తెస్తాడు కదా అనుకుంటారు. కానీ ఎలాంటోడికి పంపించాడంటే తిరిగి నీళ్ళు అడిగినోడికి పంపించాడు, తిరిగి రొట్టె అడిగినోడికి పంపించాడు. ఆమె ధైర్యం ఏంటి తెలుసా? ఈ రోజు కాకపోతే, అలాంటి ధైర్యం నీకు రావాలంటే, అలాంటి నిశ్చయత నీకు రావాలంటే, అలాంటి నిశ్చయత నీ లోపలికి రావాలంటే ముందు ఆయన చెప్పినట్టుగా నిలబడు బ్రదర్. ఈరోజు స్వస్థత కావాలన్నా ముందు దేవుడు చెప్పినట్టుగా చెయ్యి, దేవుడు చెప్పినట్టుగా నిలబడు. ఆ నిశ్చయత, ఆ విశ్వాసం ఏం చేస్తుందంటే ఆయన కార్యము జరిగేటట్టుగా చేస్తుంది. ఎలాంటి టైంలో వచ్చాడు తెలుసా? సరే 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 రేపు చచ్చిపోతాము అనే టైంలో ఆమె నిశ్చయత వదలలే. ఒకవేళ చచ్చిపోయినా నో ప్రాబ్లం, నేను దేవుడు చెప్పినట్టుగా చేశాను, దేవుడు చెప్పినట్టుగా నిలబడ్డానని ఒక ధైర్యంతో నిలబడ్డది. వెళ్ళింది, కొద్ది పిడికిడి పిండే ఉంది, కర్రలు ఏరుకోవడానికి వెళ్ళింది. అక్కడ దేవుడు చెప్పాడంట, ఎన్నో కర్రలు ఏరకు, 2 కర్రలే.
ప్రవక్త వచ్చి చెప్తున్నాడు దానికి, ఆ 2 కర్రలు సిలువ. ఏటది? 2 కర్రలు ఎలా పెట్టి వండుతారు? ఇటోటి అటోటి పెట్టి వండుతారా లేదా? అదే సిలువ. ఆ 2 కర్ర, ఒక కర్ర తీసింది, 2 కర్రలు తీయగానే, అమ్మా దాహం వేస్తుంది, కొద్దిగా నీళ్ళు తీసుకురా అన్నాడు. అర్థమైపోయింది, పంపిస్తానన్నాడు ఇతడే. ఈయన ఎలాగొన్నాడు తెలుసా? ఇంకొక నది దగ్గర దజ్జాగా కాకోలం తెస్తే తింటున్నాడు. నా మొఖాలు చూస్తారేంటారా? అదే కదా స్టోరీ. ప్రతిరోజు డైలీ కాకోలం ఆహారం తెస్తుంటే ఆ నదిలో నీళ్ళు తాగుతున్నాడు, హ్యాపీగా భోజనం చేసుకుంటూ హ్యాపీగా ఉన్నాడు, నో టెన్షన్. కానీ బ్రహ్మణం గారు ఏం చెప్తున్నారంటే, ఆయన దజ్జాగా తాగుతున్న ఆ నీటిని ఆ రోజు రాత్రి ఈమె ప్రార్థన చేస్తున్నప్పుడు ఆ నీటిని అడ్డగించాడు. ఇలాగా, ప్రభా ఎందుకు ఆపేశావు, ఎందుకు ఎండిపోయింది ఇది, నువ్వే పంపించావు కదా ఇక్కడికి అని అంటాడు. నేనే ఆపాను, ఇప్పుడు నువ్వు ఇక్కడ ఉండడానికి వీల్లేదు, ఒక విధవరాలింటికి వెళ్ళము, అక్కడ నీకు భోజనం ఏర్పాటు చేశా, నీకు భోజనం ఏర్పాటు చేశా. ఒక్కర నిశ్చేత, ఒక్కర ధైర్యం, ఒక్క ఆమె యొక్క ధైర్యము ఎంత గొప్ప కార్యం చేస్తుందో ఒకసారి ఆలోచించండి. ఈరోజు నా ప్రియ సహోదరుడా, నీలో కూడా ఆ నిశ్చేత రావాలంటే ఫస్ట్ దేవుడు చెప్పినట్టుగా ముందు చెయ్యి. నీలో ఆ ధైర్యం వస్తుంది, నీ మనస్సాక్షి ధైర్యం ఇస్తుంది నీకు. నేను దేవుడు చెప్పినట్టు చేస్తున్నాడు కాబట్టి దేవుడు చూసుకుంటాడు. ఒకవేళ నేను చచ్చిపోయినా పర్వాలే, దేవుడు నాకు లేపుతాడు. ఎందుకంటే దేవుడు కోరుకున్న బలి నేను అర్పించాను కాబట్టి, దేవుడు కోరుకున్నట్టుగా నేను లోబడ్డాను కాబట్టి, దేవుడు కోరుకున్నట్టుగా నేను ఒప్పుకున్నాను కాబట్టి, దేవుడు కోరుకున్నట్టుగా నేను పశ్చాత్తాపడ్డాను కాబట్టి దేవుడు చూసుకుంటాడు అనే ఒక ధైర్యం ఉంటుంది. హల్లెలూయా. ఆమె లోపల ఎంత లేట్ అయిపోయినా ఆమె ధైర్యం కోల్పోలే. ఎన్నో రోజులు బట్టి ఆకలితో అలమటిస్తున్నప్పటికీ కూడా ఆమె ధైర్యం కోల్పోలే. అందరు చప్పట్లు కొట్టండి. కొంతమంది మా మా మన బర్నబాసాల అక్క కళ్ళు మీదకి వెళ్ళిపోతుంది, అప్పుడే వెళ్ళిపోతుంది పడుకోకపోవడానికి. ఇప్పుడు మీద ఏటు కనబడుతుంది ఏటో మరి తెలియదు మనకు, కానీ సరే నిద్రపోవడానికి రెడీ అయిపోతుంది, అందుకే చప్పట్లు కొట్టించాను. వెళ్ళిపోయింది, గాడ్ బ్లెస్ యూ. వెళ్ళిపోయింది, బలహీనమైంది, వెళ్ళిపోయింది. దేవుడు వాక్యం వినమ్మా, మీకోసమే నేను ఇవన్నీ కష్టపడి నేను చెప్తున్నాను, ఎందుకు అర్థం చేసుకోండి. హల్లెలూయా. ఏం జరిగిందో తెలుసా? ఆమెకంటూ ఒక నిశ్చయిత ఉందన్న, దేవుడు ఈరోజు కాకపోతే రేపు బాగు చేస్తాడని, దేవుడు ఈరోజు కాకపోతే రేపు సరి చేస్తాడని, దేవుడు ఈరోజు కాకపోతే రేపు దర్శిస్తాడని ఒక నమ్మకం ఆమెలో ఉంది. ఎందుకు అంత నమ్మకం ఉందన్న అంటే, తన జీవితం దేవుడి దగ్గర అలాగా సరి చేసుకుంది. తన జీవితము దేవుడి దగ్గర ఆ విధంగా సరి చేసుకున్నది. అదే ఆమె యొక్క ధైర్యం. మరి నీ ధైర్యం ఏంటి చెప్తారా? డేరింగ్ ఉందా? ఒకవేళ దేవుడు ఈరోజు రాత్రికి వస్తే, లేకపోతే రేపు ఉదయం వస్తే మన పరిస్థితి ఏంటి? అందుకే ఒప్పుకోకపోయిన పాపాలు ఏదైనా ఉంటే దేవుడి దగ్గర ఒప్పుకొని విడిచిపెట్టేయండి, దిద్దుకోండి. ప్రభా, నేను చాలా రాంగులో ఉన్నాను, నేను సరిగ్గా ఒప్పుకోలేకపోయిన చాలా ఉన్నాయి, నేను నీ దగ్గర దిద్దుకోవాలనుకుంటున్నాను ప్రభా అని సరి చేసుకోండి. దేవుడు క్షమించే దేవుడు. ఆయన ఎలాంటి పాపినైనా ఆయన పవిత్రపరిచే దేవుడు. ఆయనకు అసాధ్యం అంటూ ఏమి లేదన్న. ఎలాంటి ఘోరమైన పాపినైనా బాగు చేయగలిగిన దేవుడు ఆయన. అందుకే మరి చెప్తున్నాను, నీకంటూ ఒక డేరింగ్ ఉండాలి, నీకంటూ ఒక ధైర్యం ఉండాలి, నీకంటూ ఒక ఆదరణ ఉండాలి. ఆ సిస్టర్ గారికి ధైర్యం ఏంటి తెలుసా? నేను దేవుడు చెప్పినట్టుగా అన్నీ చేశాను, దేవుడు కోరుకున్నట్టుగా నేను లోబడ్డాను, దేవుడు చెప్పినట్టుగా నేను పశ్చాత్తాపడ్డాను, దేవుడు చెప్పినట్టుగా నేను నిలబడ్డాను, కాబట్టి నేను ఎదురు చూస్తున్నా, దేవుడి కోసం నేను ఎదురు చూస్తూనే ఉంటా అని ఒక ధైర్యం ఆమెలో ఉంది. అప్పుడు దేవుడే స్వయంగా దిగి వచ్చి ప్రవక్తను పంపించి ఆ కరువు వెళ్ళిపోయినంత వరకు పోషించుకునే ఉన్నాడు ఆయన.
ఆమె ఒక్కదే కాదు, ఆమె సరి చేసుకున్నందుకు తన బంధువులు కూడా భోజనం చేయబడ్డారు. నీ బంధువులకి నీవు రక్షించుకోవాలంటే ఇంకొక మార్గం లేదు. రహాబు వేశ్య తన బంధువులు, తన అక్క చెల్లెలకి, అన్నదమ్ములకి కాపాడుకోగలిగిందంటే ముందు ఆమె బాగుపడ్డది, ముందు ఆమె దిద్దబడింది, ముందు ఆమె సరి చేసుకోయింది. అప్పుడు తన కుటుంబంలో రక్షణ మొదలైంది. ఈరోజు అదే దేవుడు నీ కుటుంబీకులకి, నీ రక్త సంబంధులకి దేవుడు కాపాడాలనుకుంటే ముందు నువ్వే సరిదిద్దుకోవాలి. హల్లెలూయా. దేవుడి నామానికి మహిమ కలుగును గాక. ఆ సిస్టంలో ఉన్న నిశ్చయత ఏంటి, నిబ్రం ఏంటి? దేవుడు చెప్పినట్టుగా ఆమె చేసింది కాబట్టి ఆమెకి ధైర్యం ఉంది. నీకు ధైర్యం ఉందా? ఎత్తబాటులోకి వెళ్తానని. ఎత్తబాటు పాట పాడడం వేరు. ఒక శుభోదయాన 6-9 మధ్యలో, 6-9 మధ్యలో ఏటుంది, 7-8 ఉంది. భీకర గాలి వీచును, వధువు అదృశ్యమగును. వధువు ఎలాగో అదృశ్యమవుతుంది, నువ్వు మాత్రం అనుబాంబులకి ఆహుతి అవుదువు. నేను మరీ చెప్తున్నా, వధువు అనేది తన జీవితం తన కడుక్కున్నది. వధువు అనేది దేవుడి దగ్గర శుభ్రం చేసుకొని బ్రతికేది. ఆమె పరిశుద్ధుల యొక్క నీతి క్రియలు జరిగించేదే వధువు. సిద్ధంగా ఉంటుంది ఆమె. ఈమె ఎలాగ సిద్ధంగా ఉందో దేవుడు ఏదో ఒక రోజు కార్యం చేస్తాడని అలాగ సిద్ధముగా ఉండేవాళ్ళే. అంతేగాని సంఘానికి వచ్చి వెళ్ళిపోయిన వాళ్ళు కాదు వధువు. సంఘానికి వచ్చి వెళ్ళిపోయిన వాళ్ళకి దేవుడు పై రూపాన్ని చూసి దేవుడు మెచ్చుకున్నాడన్న. నీ అంతరాత్మ సరి చేయబడకపోతే, నీ లోపల సరి చేయబడకపోతే, నీ లోపల అంతరాత్మ దేవుడి దగ్గర తిన్నగా లేకపోతే దేవుడికి చూసి నువ్వు సంతోషించలేవు. అది ఎప్పుడైతే తిన్నగా అయిపోయిందో, శుభ్రం చేయబడుతుందో, ఎవరు ఏమనుకున్నా నీకు లక్ష్యమే ఉండదు, నీకు అవసరం లేదు. దేవుడి దగ్గర తిన్నగా చేయబడు. దేవుడు చెప్పినట్టుగా నువ్వు చేసినప్పుడు నీకు భయమే లేదు. హల్లెలూయా. అప్పుడు నిబ్రం కలిగి ఉందామే. ఆ నిబ్రాన్ని తగ్గట్టుగా ఏలియాని పంపించాడు. హల్లెలూయా. ఒక మనిషిలో ఉన్న ధైర్యం ఏంటైతే దేవుని ఆత్మలో సిద్ధపడుట, ఆత్మలో తిన్నగా చేయబడుట, ఆత్మలో సరిదిద్దబడుట. నీ ఆత్మ దిద్దబడితే, నీ ఆత్మ సరి చేయబడితే, నీ ఆత్మలో ఆ పాపం లేకుండా అయిపోతే, పాపం మీద అసహ్యం పుట్టి వదిలేస్తే దాన్ని చూసి ఆనందించే దేవుడు ఆయన. హల్లెలూయా. అంతరాత్మలో ఆ పాపం అంటే ఇష్టపడే వాళ్ళకి చూసి దేవుడు ఆనందించడం. నువ్వు ఎంత బయట బాగుండొచ్చు కానీ అంతరాత్మలో ఆ దయ్యం ఉంటే దేవుడు అంగీకరించడం. అందుకే జాగ్రత్తగా వినండి. నేను అంటాను, ఒక్కొక్కసారి మరణానికి కూడా ఎదురుగా వెళ్ళిపోతుంట ధైర్యం ఏంటి వీళ్ళది? ఏంటి వీళ్ళు నిబ్రం? ఏంటి నిబ్రం అంటే? ఆత్మ క్లియర్గా ఉంది. చెప్పండారా? మరణానికి ఎదురుగా వెళ్ళిపోతుంటారంటే అర్థం ఏంటి? సింహాల నోరుకి డైరెక్ట్గా వెళ్ళిపోతుంటారంటే అర్థం ఏంటి? వాళ్ళ నిబ్రం ఏంటి? అర్థమేంటి? వాళ్ళ లోపల దేవుని యొక్క ఆత్మ దిద్దబడిపోయింది, సరిచేయబడిపోయింది. వాళ్ళకి ధైర్యం. శద్రక్, మెషక్, అబెద్నెగోలు వాళ్ళు అగ్నిగుండంలో వేస్తామనుకొని రాజు ప్రకటన చేసినప్పటికీ కూడా వాళ్ళు ఏమన్నారు? రాజా, మీ అగ్నికి గడ మేము భయపడం, మేము సాగిలిపడం. మా దేవుడి అగ్నిగుండం నుండి రక్షించే సమర్థుడు ఆయన. ఒకవేళ రక్షించకపోయినా మేం మాత్రం దానికి సాగిలిపడం. ఏంటి నీ ధైర్యం అంటే? వారి జీవితాలు దేవుడి దగ్గర సరి చేయబడ్డాయి. వాళ్ళ ఆత్మలు దిద్దపడిపోయాయి. వాళ్ళు దేవుడు కోరుకున్నట్టుగా వాళ్ళ ఆత్మలు సిద్ధపడిపోయి ఉన్నాయి. వారి ధైర్యం అదే, నిశ్చయత అదే. దేవుడు రాకపోయినా మనం ఆయన కోసమే బ్రతుకుతాం. ఎందుకంటే దేవుడు అన్నట్టుగా మనం నిలబడ్డాం కాబట్టి, దేవుడు చెప్పినట్టుగా దేనికి మొక్కొద్దు అన్నాడు కాబట్టి, దేవుడు చెప్పినట్టుగా మేము బలు అల్పించాము కాబట్టి మనకి భయపడవసరం లేదు. దేవుడు కలిగి ఉన్నానని నిశ్చయత
వారిలో ఒక నిశ్చయత దేవుడు దయచేశాడు ఆయన. వాళ్ళు ఏం మాత్రము జంకలే. ఈరోజు మరణం వచ్చినా రోగం వచ్చినా మనకి విశ్వాసం లేకుండా అయిపోతుందంటే అర్థం ఏంటి తెలుసా? ఆ విశ్వాసం ఉత్పత్తి అవ్వటానికి దేవుడు చెప్పినట్టుగా చేయలేదు మనం. ఆ విశ్వాసం ఎక్కడి నుండి ఉత్పత్తి అవుద్దో తెలుసా? దేవుడు చెప్పిన దాంట్లో ఆ విశ్వాసం దాగి ఉంది. దేవుడు చెప్పిన దాంట్లోనే విశ్వాసం, దైవ విశ్వాసం దాగి ఉంది. ఆ విశ్వాసం ఉత్పత్తి అవుతుంది, అక్కడ నుండి పుడుతుంది. నేను ఎలా అన్నం వండకుండా కురపం నుండి వెళ్ళి అన్నం తినేస్తాను అనుకోగలవా? అమ్మా వీళ్ళందరూ ఖాళీ తప్పాలని మేము తినేస్తాం అన్నట్టుకున్నారు మొఖాలు. ఒకసారి చెప్పండి, కురపం వెళ్ళారు, ఇంటికి వస్తున్నారు, 1 గంట అవుతుంది, భోజనం చేయాలనుకుంటారు, ఆకలేస్తుంది. కురపం నుండి వచ్చినప్పుడు నిబ్బరం కలిగి వస్తుంటారు కదా, ఖాళీ తప్పాల్లోని నేను తినేస్తాను అనుకొని ఇంటి దగ్గర వండిసి పెట్టుకొని అనండి అమ్మా, వండిసి ఉంచుకుంటే వచ్చినప్పుడు ఇంటికి వెళ్తానే తింటాను నేను అంటుంటావు. నిబ్బరంగా వస్తుంటావు. ఆకలితో ఉంటాను అనుకోవు, నా ఆకలి తీరిపోద్దనే ధైర్యంతోనే వస్తుంటావు. ఎందుకంటే ఇంటి దగ్గర అది ఉంది కాబట్టి నిబ్బరం ఉంటుంది నీలో. అవునా కాదా? ఆత్మ తిన్నగా లేకపోతే నీ దగ్గర నిబ్బరం ఉండదు. పశ్చాత్తాపడకపోయిన ఆత్మకి నిబ్బరం ఉండదు. దిద్దుకోపోయిన ఆత్మకి నిబ్బరం ఉండదు. సరి చేసుకున్న ఆత్మకి మాత్రమే నిశ్చయత ఉంటుంది. హల్లెలూయా. ఎవడైతే దిద్దుకుంటారో, దేవుడు చెప్పినట్టుగా చేస్తాడో, వాడిలో ఒక ధైర్యం ఉంటుంది. ఈ ముగ్గురులో ఏ ధైర్యం ఉందో తెలుసా? ఏం భయపడుతున్నావు అంటే, నాకు అసలు భయం లేదన్యా. మనం వాక్యము నెరవేరుస్తున్నాం, దేవుడు చెప్పినట్టుగా మనం లోబడుతున్నాం కాబట్టి మాకు ధైర్యమే ధైర్యం అంటున్నాడు. ఎవరు దిగొచ్చారు అక్కడికి? ఒక నిశ్చయత ఆయనకి దించేసింది వాళ్ళకి. దేవుడు చూశాడు, అలాంటి నిబ్రమ కలిగిన సంఘం ఆయనకి కావాలని, అలాంటి నిశ్చిత కలిగిన మనుషులు ఆయనకి కావాలని దేవుడు కోరుకుంటున్నాడు. అంతేగాని నువ్వు వచ్చి వెళ్ళిపోవాలని దేవుడికి ఇష్టం లేదనియా. నువ్వు వచ్చి వెళ్ళిపోవడం, నాశనం అయిపోవడం ఆయనకి ఇష్టం లేదు. ముందు దేవుడు చెప్పినట్టుగా అన్నీ సరి చేసుకో, దేవుడు చెప్పినట్టుగా దిద్దుకో. అమ్మా దేవుడు చెప్పినట్టుగా ప్రార్థన చేయి, దేవుడు చెప్పినట్టుగా దేవుని వాక్యంతో సహవాసం చేయి, దేవుడు చెప్పినట్టుగా నీ జీవితము ఏదైనా ఉంటే దేవుడి దగ్గర ఒప్పుకొని వదిలే. మిగతా కార్యం దేవుడు చూసుకుంటాడు. ఇక పరిస్థితులు ఈరోజు నీకు బాగా అవ్వలేదు, రేపైనా బాగా అవుతుంది. అదే ఈరోజు అవ్వకపోతే రేపు, రేపు కాకపోతే ఎల్లుండి కాదు, కానీ బాగా అయి తీరాల్సిందే, బాగా అయి తీరాల్సిందే. హల్లెలూయా. ఆ ధైర్యం మనకి ఈ రోజుల్లో లేదు. మాట్లాడరేటీలు ఆ ధైర్యం లేకపోవడానికి కారణం ఏంటంటే కొన్ని జీవితాలు మనకు అడ్డంగా వచ్చేస్తున్నాయి, మన ప్రవర్తనలు మనకు అడ్డంగా వచ్చేస్తున్నాయి. మన మనసు చెప్తుంది, ఒరే నీకు కరెక్ట్ కాదురా, నువ్వు అల్లటి చూసి ఇలాగ నువ్వు ఆలోచిస్తున్నావు, అల్లటి చూసి నువ్వు ఇలాగ ఊహిస్తున్నావు, నీ తలంపులు మంచివి కాదు, నీ ఊహలు మంచివి కాదు, నీ బుద్ధి మంచిది కాదని మన మనస్సాక్షి చెప్తున్నాయి మనకి. కానీ నాకు నూతన మనసు దయచేయి ప్రభువా, నా బుద్ధి మార్చు ప్రభువా, నేను ఇలాగ ఉండదలుచుకోవట్లేదు ప్రభువా, నేను అలాగ ఆలోచించదలుచుకోవట్లేదు ప్రభువా. నువ్వు దేవుడి దగ్గర అడగట్లే, సరైన రీతిలో పశ్చాత్తాపడట్లే. ఇది చాలా రాంగ్ ఆత్మ. బ్రదర్ బెనం గారు అంటున్నారు, బయట రూపం వాళ్ళు ఎంత బాగున్నా ఇశ్రాయేలులు, వారి లోపల అంతరాత్మలో కుళ్ళిపోయి ఉన్నారు. దేవుడు అందుకే ప్రవక్తను పంపించి ఏమన్నాడు? 17వ అధ్యాయం 1వ వచనం చదివితే, 17వ అధ్యాయం 1వ వచనం, గిలాది కాపురస్తుల సంబంధియును తిష్బీయుడునైన ఏలియా అహాబు దగ్గరికి వచ్చి ఎవని సన్నిధిని నేను నిలబడి ఉన్నానో, ఎవరి దగ్గర అయితే నేను నిలబడి ఉన్నాను, ఇశ్రాయేలు దేవుడైన యెహోవా జీవము తోడు నా మాట ప్రకారము కాక ఈ సంవత్సరములలో మంచైనను వర్షమైనను పడదని ప్రకటించెను. మంచైన వర్షమైన పడదు. మిగతా పాస్టర్లు అందరూ ఏమని బోధిస్తున్నాడు తెలుసా? హ్యాపీగా ఉన్నాం, మనం చక్కగా ఉన్నాం, సంపూర్ణంగా ఉన్నాం, డెవలప్మెంట్లో అయిపోయాం, స్టాక్ మార్కెట్ మనదే బాగా నడుస్తుంది. చెప్పడారా? మార్కెట్ మాదే బాగుంది, ఏ కొదవలేదు, పెక్కలు వచ్చేస్తున్నాయి. ఏంటట? ధాన్యం పండించేస్తున్నాము, 30 మూటలు ఇంటి దగ్గర వేసాము, 40 మూటలు ఇంటి దగ్గర వేసాము,
నా ప్రాణమా తినుము తాగుము సుఖించము. మూటలకు చూసి పర్వాలే వచ్చేసారి కాయ డెవలప్మెంట్ అనుకుంటారు. కానీ దేవుడు ఏం చేస్తాడు, 3 నెలల వర్షం కొరిపొచ్చేసరికి 3 సంవత్సరాలు వీళ్ళు బియ్యం అయిపోయింది, వీళ్ళు అన్నం అయిపోయింది, వీళ్ళు ధాన్యం అయిపోయింది. అందరు చెప్పండారా, ఈ మొత్తం ఖాళీ. 3 సంవత్సరాల వర్షం లేకపోతే ఎలాగుంటుంది ఒకసారి మీ చెట్లు ఏమైపోతాయి చూడండి. మీ జీడి చెట్లు కూడా బతికుంటాయి అనుకుంటారేట. నీ కళ్ళ ముందే ఎండిపోతాయి, పొయ్యిలో పెట్టడానికి కూడా పనిచేయవు. అర్థమైంది మీ అందరికీ? కానీ వీళ్ళు బయట డెవలప్మెంట్ బట్టి బాగున్నాం అనుకున్నారు, లోపల దాన్ని బట్టి బాగోలేదని దేవుడు పంపించాడు. అవునా? ఈరోజు కూడా ఈ వర్తమానాలు ఎందుకు పంపించారు తెలుసా? డినామినేషన్లన్నీ ఎన్ని సంఘాలున్నా, ఎంతమంది క్రైస్తవులుగా మారిపోతున్నా దేవుడికి మాత్రం ఇష్టం లేదు, దేవుడికి ఆ కోరిక లేదు. జనాలందరూ ఎక్కువైపోతున్నందుకు, క్రైస్తవుల వైపు తిరిగినందుకు దేవుడికి నచ్చట్లే. మనుషుల జీవితాలు కరెక్ట్ చేయబడితే చాలు, హృదయాలు దిద్దబడితే చాలు, వాళ్ళ అంతరాత్మ మారితే చాలు. అలాంటి వాళ్ళకి దేవుడు ఎతుకుతున్నాడు. లేకపోతే ప్రపంచంలో లేనంత క్రైస్తవులు ఇప్పుడు అయిపోయి ఉన్నారు. ఎంత జనం ఉన్నారో లెక్కలేదు. వాళ్ళందరి బట్టి దేవుడు సంతోషించట్లే. జీవితాలు అంతరాత్మ దిద్దుకున్న వాడే కావాలి ఆయనకి. హల్లెలూయా! ఏమైంది? వాళ్ళ నిబ్రమే, వాళ్ళ ధైర్యమే. ఎవరైనా చూడు, 100 రూపాయలు ఉన్నాడు, బస్సు ఎక్కితే అంత ధైర్యంగా ఉంటాడు. టికెట్ అని వస్తుంటే ఓలమ్మో వస్తుంటాడు అనుకుంటాడా? రానే నా దగ్గర టికెట్ ఉంది రానే అంటారా లేదా? ఏంటన్నా నేను నిబ్రమంటే, నా దగ్గర ఉంది, దానికి కావలసిందంత నా దగ్గర ఉంది, టికెట్కి కావలసినంత వేళ నా దగ్గర ఉంది అని ధైర్యం ఉంటుందా లేదా? అలాగే దేవుడి రాజ్యానికి వెళ్ళవలసిన ధైర్యం నీకు ఉండాలా లేదా? ఒకవేళ ఎత్తబాటు అయిపోతే నువ్వు ఎలాగ ఉండాలి తెలుసా? రా. పెండ్లి కుమార్తె అయితే ఎలా పిలాలి? రమ్ము ప్రభు, రమ్ము. పరిశుద్ధాత్మయు పెండ్లి కుమార్తె రమ్ము అని చెప్తారన్నా. డబ్బులు లేనోడే కండక్టర్ వెళ్ళిపోతే బాగుండు అనుకుంటాడు. డబ్బులు రానే రండి అని అంటాడు. ఆ ధైర్యం ఎవరికి ఉంటుంది? వాళ్ళు కావలసింది వాళ్ళ దగ్గర ఉంటే, దేవుడు కావలసింది నీ దగ్గర ఉంటే, దేవుడు కోరుకున్నది నువ్వు చేస్తే నీకు కూడా అలాంటి ధైర్యమే ఉంటుంది. నీకు ఏ రోగం వచ్చినా భయం ఉండదు, నీకు ఏ బాధ వచ్చినా భయం ఉండదు, నీకు ఏ పరిస్థితులు వచ్చినా నువ్వు భయపడవు. ఎందుకు? ఆ పరిస్థితులకు మించింది నీ దగ్గర ఉంది కాబట్టి. హల్లెలూయా! ఈరోజు ఆ ధైర్యం లేకపోవడానికి కారణం అంతరాత్మలు సరిగ్గా దిద్దుకోకపోవడం. బయట ఒకప్పుడు ప్రార్థన చేసేవారు. బుధవారం వచ్చేసరికి దేవుని సన్నిధికి పరిగెట్టి వచ్చి ప్రార్థన చేసుకుందాం పదండర్రా అని అనేవాళ్ళు. ఇప్పుడు ఏమైనా అంటున్నారా? మాట్లాడరేటీలు ఏమైనా అంటున్నారా? పిల్లలు చెడిపోతున్నారు మీ కళ్ళ ముందే. వాళ్ళకి నచ్చిన వాళ్ళకి చూసుకుంటున్నారు. మీ కళ్ళ ముందే నచ్చిన వాళ్ళతో తిరుగుతున్నారు. మీకేమీ అనిపించట్లే. కారణం జీవితాలు దేవుడి దగ్గర సరిగ్గా లేవు. దేవుడితో సరిగ్గా నడవడానికి ఇష్టం లేదు. కారణం ఏంటి? అది మామూలే అనుకున్నట్టు అనుకుంటున్నారు. ఇది సొదొమ దినాల్లాగా ప్రతి కుటుంబం మారిపోతుంది. సొదొమ దినాల్లాగా మనుషులకు నచ్చినట్టుగా, లోతు దినముల వలె, అలాగే నోహావు దినముల వలె వారికి మనసుకు నచ్చిందే చేశారు వాళ్ళు. ఈరోజు మనుషులు మీ ఇళ్లలో, మీ కుటుంబాల్లో అలా జరుగుతుంటే మీకు సీమ కుట్టినట్టు కూడా అనిపించట్లేదంటే చాలా బాధకరమైన విషయం. ఆత్మల్లో సరిగ్గా లేవు, ఆత్మలు దిద్దుకోవడం లేదు. ఎన్ని రోజులైంది కూటం పెట్టి బండిగోడలో, ఎన్ని రోజులైంది. దేవుడు మాకు వదిలేశాడేటో అని భయం కూడా లేదు. దేవుడు వదిలేశాడేటో అని భయం కూడా లేదు. అందుకే మరి చెప్తున్నా, ఇప్పుడుకైనా అవకాశం ఉంది. ఇప్పుడు కూడా దిద్దుకోవడానికి అవకాశం ఉంది. దేవుడి దగ్గర పశ్చాత్తాపడి
మాకు ఆ జీవితాలు కలుగు చేయి ప్రభు అంటే దేవుడు కనికరించడానికి సిద్ధంగా ఉన్నాడు. దయచేసి ప్రతి ఒక్కరు కూడా ఆలోచించండి. శద్రక్ మెషక్ అబేద్నెగోలకి కాల్ చేస్తానన్నా వారికి ఏమాత్రం భయం లేదు. డేరింగ్ ఏంటన్నా అంటే దేవుడి దగ్గర సరి చేసుకున్నాం, దేవుడు చెప్పినట్టుగా పశ్చాత్తాపడ్డాం, దేవుడు చెప్పినట్టుగా మేము సరిదిద్దుకున్నాం, మా అంతరాత్మను కలుక్కున్నాం, దేవుడు చెప్పినట్టుగా నిలబడ్డాం. కాబట్టి మిగతాది ఏదొచ్చినా దేవుడే చూసుకుంటాడు పో. అంత డేరింగ్గా ఉన్నారు. యోబు జీవితంలో అందరూ ఏమన్నారు తెలుసా? నీకు ఇలా జరుగుతుంది కాబట్టి కారణం ఏంటి తెలుసా? నువ్వు ఒక రహస్య పాపివి అని ద్వేషించారు ఆయన్ని. కానీ ఆయన జీవితానికి తెలుసు, ఆయన అంతరాత్మకి తెలుసు నేను దేవుడి దగ్గర ఎలాగున్నాను అనేది. దేవుడికి ఆయనకి కనెక్షన్ కరెక్ట్గా ఉంది. ఆయనకి మాత్రం నిబ్బరం కలిగి ఉంది. నేనేమి తప్పు చేయలే, దేవుడు చెప్పినట్టుగా నేను చేశా, దేవుడు చెప్పినట్టుగా నేను నిలబడుతున్నా, దేవుడు చెప్పినట్టుగా నేను లోబడ్డా, దేవుడు చెప్పినట్టుగా నేను నిలబడ్డాను కాబట్టి నాకు ఆ నిశ్చయిత ఉంది. మీరందరూ నాకు వదిలేసినా పర్వాలేదు, నా భార్య నాకు వదిలేసినా పర్వాలేదు, నేను దేవుడు చెప్పినట్టుగా చేశా అని చెప్పగానే దేవుడు ఒకరోజు సుడిగాల్లో వచ్చి నీ విమోచకుడు సజీవుడిని, ఏదో చచ్చిపోయే దేవుడిని గడ కాదు నేను, నువ్వేం భయపడకు, నీ శరీరం కుళ్ళి పట్టిన మరలా దాన్ని లేపుతా. ఆయనకి ధైర్యం వచ్చేసింది, డేరింగ్ వచ్చేసింది. ప్రభువా నేను కరెక్ట్గా చేశాను కాబట్టి నువ్వు నా పక్షాన ఉన్నావు, ఇక నేను ఎవరికి భయపడను అని నిశ్చయత ఉండేది ఆయనలో. ఒక నిబ్రం ఉండేది. నిబ్రం ఈరోజు సంఘాల్లో ఆ నిబ్రం ఉందా? విశ్వాసుల్లో ఆ నిబ్రం ఉందా? కారణం ఏంటంటే వాళ్ళ అంతరాత్మ చెప్తుంది ఎక్కడో తేడా కొడుతుంది, ఎక్కడో తన ఆత్మ తనకు తేడా కొడుతుంది. అందుకే మీ మనస్సాక్షి మీ మీద నేరారోపణ చేయకపోతే మీరు దేవుని దగ్గరికి వెళ్ళడానికి ధైర్యం ఉండొచ్చు, ధైర్యంగా వెళ్ళొచ్చు. మీ మనస్సాక్షి నీ మీద నేరారోపణ చేస్తే దేని విషయం చేస్తుందో అది దిద్దుకోవడం మంచిది. నేనేం మాట్లాడుతున్నా అర్థమైందా? దేని విషయం నీకు నేరారోపణ చేస్తుందో అది సరి చేసుకోవడం చాలా మంచిది. ఇప్పుడు బెనం గారు దీని గురించి నేను మాట్లాడుతున్నా, దయచేసి మీరందరూ చూడాలని కోరుతున్నా. ఒక వర్తమానంలో ఇలాగ చెప్తున్నాడు ఆయన. మెసేజ్ హబ్లోనే ఏలియా మరియు భోజనం అనే వర్తమానంలో 63:10 36 పేరా 37 పేరా మనం చదివితే ఆయన అప్పుడు అంటాడు, ఇప్పుడు అక్కడేమంటాడు 36 పేరా, దేవుడు ఒక విధవరాలైన స్త్రీ గృహమునకు, ఒక స్త్రీ గృహానికి ఆయన ప్రవక్తను పంపించడం అనేది విచిత్రమైన విషయమై ఉన్నది. ఒక విచిత్రమైన విషయం అది. ఎలాంటిది ఆ స్థలం? కానీ ఆమె నిజమైన ఒక మర్యాద గల స్త్రీ అయి ఉండాలి. మర్యాద కలిగిన ఒక స్త్రీ అయి ఉండాలి. అందుకే ప్రవక్తని పంపిస్తున్నాడు. ఆమేన్. ఈరోజు నీవు మర్యాద చూపించకపోతే నీ యొక్క దగ్గరికి ప్రవక్త ఫలం రాదు. తర్వాత ఇంక రాయబడి ఉంది, లేక ఆయన తన ప్రవక్తను ఎప్పటికీ అక్కడికి పంపి ఉండకపోవచ్చును. ఒకవేళ మర్యాద ఆమె చూపించకపోతే ఎప్పుడు కూడా పంపించడు దేవుడు. ఒక వ్యక్తి ఏలియా లాంటి ఒక ప్రవక్తకు పరిచర్యను చేయాలంటే అతను కూడా విలువైన వ్యక్తి అయి ఉండాలి. హల్లెలూయా. ఆమేన్, ఆమేన్. ఆయన కూడా వాక్యం ద్వారా నిరూపించబడిన వ్యక్తి అయి ఉండాలి. అయితే తర్వాత జకర్యాను గురించి మీకు గుర్తుందా? అతను తన గృహములో నీతిగాను మరియు సత్యమును అనుసరిస్తూ వారికి పిల్లలు కలుగుటకు దేవుని కొరకు ఎదురు చూచుచుండెను. దేవుడి కోసం ఎదురు చూస్తున్న వ్యక్తి జకర్యా. నీతిగా బ్రతికే వ్యక్తి. అవును. వాక్యమును తప్పిపోయే వ్యక్తి కాదు ఆయన. అలాంటి వారికే ధైర్యం ఉంటుందన్నా. దేవుడు నామానికి భయం కలుగును కాక. గట్టిగా అరాలనిపించట్లేదా మీకు? కొంతమంది దయ్యాలు పట్టేసే వాళ్ళు అరలేరు, వదిలేయండి. వాళ్ళకి ఆమె తెలియదు, వాక్యం ఏమిటో, ఏదో కూర్చోనమంటే కూర్చోనము అంతే. తర్వాత ఇక్కడ ఏమంటాడు చూడండి ఒకసారి. మరియు గాబ్రియేల్ దూత ఇంటికి వచ్చాడు. గాబ్రియేల్ దూత మరి స్వచ్ఛముగా మరియు నీతిగా జీవించిన కన్యకైన మరియా మరియు దేవుని వాగ్దానం కొరకు ఎదురు చూచెను. ఆమె కూడా నీతిగా బ్రతుకుతుంది. అవును. ఆమె కూడా దేవుని వాగ్దానం కోసం ఎదురు చూస్తుంది. ఆమె హల్లెలూయా.
ఎవరెవరైతే సరిదిద్దబడి సరిగ్గా ఉన్నారో వారి దగ్గరికి దేవుడు దూతలే వస్తున్నారు. ఆమె యొద్దకు కూడా దేవుడు తన దూతను పంపెను. హల్లెలూయా. ఈరోజు మీ ఇంటికి దేవుడు దూత రావాలంటే, మీ దగ్గరికి దేవుడు దూత రావాలంటే, మీ కుటుంబాలకి దేవుడు దూత రావాలంటే ఆ నీతిని మీరు చూపించాలా? ఎంతమంది చప్పట్లు కొడతారు? హల్లెలూయా. దూతను పంపించు ప్రభువా, దూతను పంపించు ప్రభు అంటే, దూతను పంపించాలంటే ముందు రూల్స్ ఉన్నాయి కొన్ని. ఆ రూలు ఏంటుందంటే చూడండి, అక్కడ ఏం రాయబడి ఉందో. ప్రపంచవ్యాప్తంగా నడుస్తున్న వాటిని గూర్చి ఆ మరియు ప్రపంచముతో పరిహాసము చేయు వాటిని గూర్చి మాట్లాడుకుందాం. మరియు అప్పుడు దూతలను చూడాలని మరియు అద్భుత కార్యములు జరగాలని అనుకొనుట, అద్భుతాలు కార్యాలు జరగాలనుకోవటము ఇది దేవుని ప్రణాళికలోనిది కాదు. అలాగే నువ్వు అనుకుంటే అవదు. నీవు ఖచ్చితంగా నీతిగా జీవించాలి. నువ్వు నీతిగా జీవించాలి. ఇంటిని శుభ్రపరుచుకోవాలి. ఏదో మాట్లాడుతున్నాడు. నువ్వు ఇంటిని శుభ్రపరచుకోవాలి. అలవాట్లు తీసివేసుకోవాలి. ఏంటి? నీ అలవాట్లు తీసేసుకోవాలి. లోక సంబంధమైన వాటిని శుభ్రపరచుకోవాలి. లోక సంబంధమైన విషయాలను శుభ్రపరచుకోవాలి. మీరు కలిగి ఉన్న గుర్తింపులను మరియు లోక సాంగత్యమును వదులుకోవాలి. సిద్ధముగా ఉండాలి. అప్పుడు దేవుని దూత భయపడకు, ఇది నేనే అని పలుకును. అంత ధైర్యం వాళ్ళలో ఉంది అంటే వాళ్ళు నీతిగా బతికారు కాబట్టి. ఎంతమందికి అర్థమైంది మాటలు? ఈరోజు మీ ఇళ్లలోకి దేవుడు దూతలు దర్శించాలంటే మనమే దిద్దుకోవాలి. ఫస్ట్ మనమే సరి చేయబడాలి. ముందు మనమే మన జీవితాలు దేవుడి దగ్గర మన ఆత్మలే దిద్దుబడాలా. తర్వాత ఇంకేమంటాడు చూడండి. అప్పుడే దేవుని కార్యాలు జరుగుతాయి. ఆ చిన్న స్త్రీ పర్వతం మీద నుండి ప్రవక్త నడిచి వస్తాడని తెలియకుండానే మోకరించి ప్రార్థించుచుండెను. ఆమె ఏం చేస్తుందట? ప్రవక్త వస్తాడని తెలియదు ఆమెకి, కానీ ఆమె మోకరించి ప్రార్థన చేస్తుంది. హలో తర్వాత ఎక్కడికి వెళ్ళాలో ఆయన ఒక దర్శనమును కలిగి ఉన్నాడు. ఎక్కడికి వెళ్ళాలో దర్శనం కలిగి ఉన్నాడు. దేవుడు ఆయన ప్రజలను గుడ్డిగా నడిపించడు. ఏదో తెలియకుండా నడిపించడు. వారు ఎక్కడికి వెళ్తున్నారో కూడా వారికి తెలియపరచును. హల్లెలూయా. తన ప్రజలు ఎక్కడికి వెళ్తున్నా తెలియపరుస్తాడు ఆయన. తర్వాత ఆయన పట్టణంలోకి చూస్తున్నాడు. అది చాలా ఘోరమైన స్థితిలో ఉన్నది. ఎండిపోయి మల మాడిపోతుంది పట్టణం అంతా. కరువుతో జనులు మరణము మింగివేయబడినట్లుగా ఉండెను. జనులకి మరణమే మింగేస్తుంది అన్నట్టుగా కనబడుతుంది. మరియు నీటి కొరకు మరియు ఆకలితో అలమటిస్తున్నారు. వర్షాలు లేవు, నీళ్ళు లేవు. ఊర్లోని గిడగిడలాడిపోతున్నారు ఊర్లో. అయితే అది అనైతికతకు ప్రతిబింబమై ఉన్నది. ఆ నీతి లేని జీవితాలకే దానికి సాదృశ్యం. అవును, ఇది పాపమునకు ప్రతిబింబమై ఉన్నది. పాపానికే దానికి కారణం. అందువల్లనే కరువు వచ్చింది. జీవితాలు బాగోలేకపోవడమే కరువు వచ్చింది. జీవితాలు దిద్దుకోపోవడమే కరువు వచ్చింది. ఈ రోజు కూడా మీ ఇళ్లలో శాంతి సమాధానం లేకపోవడానికి కారణం ఏంటనుకున్నారు? అదే దేవుడి నామానికి మహిమ కలుగును గాక. బ్రదర్, దేవుడు దగ్గర దిద్దుబాటు చేసుకోకపోయినంత వరకు నీ జీవితాన్ని కాపాడేది ఎవరు ఉండరు. ఇంకా దేవుడి దగ్గర నువ్వు సరిదిద్దుబడితే నీ ఇంటికి ఎలాగ తేవాలో, ఎట్నుండి రావాలో, నీ బాధలు ఎలాగ తీయాలో ఆయన తీసేస్తాడు. ఆయన నీకు తెలియకుండానే నీ ఇంట్లోకి సమాధానం వచ్చేస్తుంది. నువ్వు అనుకోకున్న రీతిలో నీ ఇల్లు దిద్దబడుతుంది. హల్లెలూయా. అలాంటి నిబ్రంతో కలిగి ఉండాలని సంఘానికి పిలుస్తున్నాడు దేవుడు. దేవుడు ఉన్నాడని నిశ్చయత కలిగి ఉండాలని వర్తమానంలో చెప్పాడు. ఈ విషయాలని అది యాప్లో లేదు, అది ఇంకా ఆడియోలో ఉంది. దానికి బుక్ రూపంలో ఇంకా ప్రింట్ చేయలేదు. దేవుడు ఉన్నాడని నిశ్చయత కలిగి ఉండండి. నిశ్చయత కలిగి ఉండండి అంటే ముందు దిద్దబడండి అంటున్నాడు. ఇక్కడ ప్రవక్త ఏమంటాడు చూసినట్లయితే చదవండి బ్రదర్, చదవండి. మరియు ఈ దేశము దీని కొరకు ఉంచబడి ఉన్నది. అవును, ప్రకృతి నియమము కూడా ఇలా జరుగుటకు అంగీకరించదు. అవును, మనము అనాగరిక జీవనము కొరకు డబ్బును వృధా చేయుచుండినచో మరియు ప్రపంచములో సగభాగం ఆకలితో చనిపోవును. ఖచ్చితంగా క్రీస్తు మానవులందరి కొరకు చనిపోయాడు. ఆ కారణం చేతనే మిషన్ ఫీల్డ్స్ నా హృదయం అందు ఉన్నది.
ఇక్కడ ఫినిక్స్ లో మీకు అద్భుతమైన సేవకులు ఉన్నారు. ఆ, మరియు అమెరికా సంయుక్త రాష్ట్రముల అదంతటా ప్రతి మూలాన ఉన్న సంఘముల యందు అవునండి. దేవుని యొక్క గొప్ప ప్రజలు, స్వస్థత కూటములు, ఓరల్ రాబర్ట్స్ వంటి మరియు ఇతర గొప్ప మనుష్యులు ప్రసంగములు ఉన్నాయి. మరియు దూరంగా ఉన్న ప్రజలు ఉన్నారు. 33వ పేర నుండి మనం చదివితే ఆ స్త్రీ గురించి మళ్ళీ చెప్తున్నాడు ఆయన. ఇప్పుడు ఆ చిన్న స్త్రీ కావలసిన అవసరతలన్నీ నెరవేర్చును అని ఆమె ఎరిగుండెను. ఆమె లోపల ధైర్యం ఏంటి తెలుసా? నా అవసరతలన్నీ తీర్చే దేవుడు ఒకడున్నాడు, ఆయన మాట ప్రకారం నేను చేస్తే ఆయన చేస్తాడన్న నమ్మకం ఆమెకుంది. ఆయన ఏమంటాడు చూడండి ఒకసారి. ఇప్పుడు ఆ చిన్న స్త్రీ కావలసిన అవసరతలన్నీ నెరవేర్చును అని ఆమె ఎరిగి ఉండెను. ఆమె ఎరుగున్నది మరియు దేవుడు ఇంకను నిశ్శబ్దంగా ఉన్నాడు. ఇంకా ఎంత ప్రార్థన చేసినా ఏమి చేయట్లేదని ఆమె భయమే లేదు ఆమెకి. చూడడానికి ఆమె కోసం ఏమాత్రం జాగ్రత్త వహించినట్లుగా కనబడుచుండెను. దేవుడు అసలు దేవుడు ఏంటి బాధ్యత వహించలేకపోయినట్టుగా అనిపిస్తుంది అక్కడ. అవును. కానీ ఆమె లోపల నిశ్చేత ఆయన ఆమె జీవించి ఉన్నదా లేక చనిపోయినదా అని కూడా ఆయన పట్టించుకోవడం లేదు. అలాగ అనిపిస్తుంది. ఎంత ప్రార్థన చేసినా ఎంతగా దేవుడి దగ్గర మొరపెట్టిన సమాధానం రావట్లే. అయితే అన్ని వేళలా దేవుడు పని చేస్తూనే ఉంటాడు. హల్లెలూయా. ఎప్పుడు దేవుడు పని చేయక మానడు. తర్వాత ఇంకేమంటాడు చూడండి ఒకసారి. ఆమెకు తెలియదు, ఆమెకు అసలు తెలియదు. కానీ దేవుడు ఏలియాతో చెప్పాడు. ఆయన వాగు దగ్గరికి వచ్చి తన చేతితో పారుచున్న వాగును ఆపేసి ఎండిపోవనట్లుగా చేసెను. ఎవరు ఆపారు వాగుని? దేవుడే. ఎందుకు ఆపాడు? ఇక్కడే ఉండిపోతాడు లేకపోతే మనోడు. ఎదవరాలు ఇంటికి వెళ్ళాలి, సమాధానం ఆమెకి ఇవ్వాలి. ఇప్పుడు నిబ్రమ కలిగి ఉంది ఆమె, జవాబు ఇవ్వాలి ఆమెకి. ఇప్పుడు చేతితో దేవుడే ఆపాడు దాన్ని. తర్వాత వాగును మరియు ఏలియా, ప్రభువా ఎందుకు అది ఆగినది అని అడిగాను. దేవుడికి అడిగాడు, ఎందుకు ప్రభు ఆగిపోయింది, ఇది నువ్వే పంపించావు ఇక్కడికి అనుకొని అడిగాడు. అయితే ఆయన నిన్ను పోషించుటకు నేను ఒక విధవరానికి ఆజ్ఞ ఇచ్చి తిని అని చెప్పాను. హల్లెలూయా. అది ఆమె గురించి ఆజ్ఞ వచ్చిందని ఆమెకి తెలియదు. కొన్నిసార్లు నీ జీవితానికి బాగు చేయడానికి ఎవరికో ఆజ్ఞ ఇచ్చుంటాడు ఆయన, అది నీకు తెలియదు. కానీ నువ్వు చేయవలసింది ఏంటి తెలుసా? దేవుడి దగ్గర సిద్ధపాటు. సంఘము అర్థం చేసుకుంటుందని నేను నమ్ముతున్నాను. అమ్మా బాబు, నువ్వు సంఘానికి వచ్చి వెళ్ళిపోయినంత మాత్రం దేవుడికి ఇష్టం ఉండదు. నీ అంతరాత్మ దిద్దుకోవాలని దేవుడి కోరిక. ఈరోజు రాత్రి దిద్దుకోవాలని ఉందా? ఎన్నో విషయాలు ప్రభా నా జీవితానికి నేను తప్పిపోతున్నాను, నాలో ఆ స్థిరత్వం, ఆ స్త్రీ నిలబడినట్టుగా నిలబడే జీవితం నాకు దయచేయి. ఎన్ని పరిస్థితులు వచ్చినా ఆమె దిగజారిపోలే, ఎన్ని పరిస్థితులు వచ్చినా ఆమె జారిపోలే. ఆ దేవుడు వాక్యానికి వ్యతిరేకంగా ఆమె ప్రవర్తించలే. దేవుడు వాక్యంతో కట్టుకోయింది ఆమెలో ఒక నిబ్రం ఏర్పడింది. అర్థమైంది? నెల రోజులు కూడా ఒక్కరోజు ఆబ్సెంట్ లేకుండా డ్యూటీ చేసినోడికి ఎంత నిబ్రంగా ఉంటుంది. మీరు అసలు పడతాయో లేదో అని చెప్పిన డ్యూటీకే డైలీ వెళ్ళిపోతున్నారు. ఏటా డ్యూటీ చెప్పండి? ఉపాధి పని. తట్ట బుట్ట పట్టుకుని ఉదయాన్నే వెళ్ళిపోతున్నారు. డబ్బులు పడతాయా మరి రేపంటే? ఏమోనండి. అయినా నిబ్బరం వెళ్ళిపోతారు. ఏదో ఒక రోజు పడదా, ఏదో ఒక రోజు పడుతుంది కదా అని ఎంత చక్కగా పని చేసేస్తాను రమ్మా. మీరు ఊసులు వేసుకున్నందుకు గవర్నమెంట్ డబ్బులు ఇస్తుంది. ఆ ఉపాధి పనిలో గవర్నమెంట్కి మోసం చేసినట్టుగా దేవుడికి మోసం చేసేద్దామని చూస్తే ఎలాగా? తవ్వకపోయినా తవ్వినట్టుగా, తవ్వపోయినా తవ్వినట్టుగా, పొడిసినా పొడవకపోయినా పొడిసినట్టుగా ఫోటోలు, మోయకపోయినా మోసినట్టుగా. మీ గవర్నమెంట్ చూడట్లేదు, కానీ ఈయన దగ్గర కెమెరాలు ఎలాగున్నాయి తెలుసా? ప్రతి తుప్ప, ప్రతి గట్టు వచ్చే అవన్నీ కనిపెడుతున్నాయి. ఉపాధి హామీ చేసినట్టుగా సంఘములో కూడా భక్తి యాక్షన్ చేస్తే ఎలాగా? నువ్వు ప్రార్థన చేయకపోయినా ప్రార్థన చేసినట్టుగా, దేవుడి దగ్గర కరెక్ట్గా లేకపోయినా కరెక్ట్గా ఉన్నట్టుగా, వర్తమాన చదవకపోయినా చదివినట్టుగా. ఇది ఉపాధి హామీ అనుకుంటున్నారా ఏంట? ఈ అబద్ధాలు ఈ దేశము దగ్గర చెల్లుతుందేమో కానీ దేవుడి దగ్గర చెల్లవు.
నో, యథార్థంగా నడిచి చూపించింది కాబట్టి ఈమెకి గ్యారంటీ బిల్లు వస్తుందని తెలుసు. నేను ఏదో అన్నాను ఇప్పుడు, ఆమె ఇంటికి సమాధానం దేవుడు ఇవ్వబోతున్నాడని కూడా తెలుసు ఆమెకి. ఆమె ధైర్యంగా యథార్థమైన జీవితం జీవించి చూపిస్తుంది కాబట్టి ఆమెలో ఒక ధైర్యం ఉంది. వింటున్నారా? అందుకే సహవాసం మర్చిపోకండి. దేవుడితో వాక్యముతో నువ్వు సహవాసం చేస్తున్నప్పుడే దేవుడు మనసేటో నీకు అర్థమవుద్ది, దేవుడు కోరుకున్నదేటో నీకు అర్థమవుద్ది, దేవుడు ఆశిస్తుందేటో నీకు అర్థమవుద్ది, దేవుడు నీ నుండి ఏం ఆశిస్తున్నాడో నీకు అర్థమవుద్ది. ఏదో నూటికో కోటికో వచ్చి కూర్చుండిపోతే నీకు అర్థం కాదు ఇది. అందుకే మరి చెప్తున్నా, ఇది ఉపాధి హామీ కాదు. ఆ రాసినోడు దొంగే, ఫోటోలు తీసుకున్నాడు దొంగే, మాట్లాడరేటే. ఎవరైనా రాసిన వాళ్ళు ఉంటే క్షమించండి, నాకు రాసిన వాళ్ళు దొంగే, బిల్లు పెట్టినోడు దొంగే. అందరు చెప్పండారా? అంతా కేవలం ఫోటో దిగిపోదాం. నువ్వు ఫోటో దిగిపోతే ఉపాధి హామీ పడిపోవచ్చేమో, కానీ ఇక్కడ మాత్రం ఫోటో దిగితే మాత్రం పడదు. వాస్తవంగా నువ్వే మారాలి బ్రదర్. నేను అందుకు అంటాను, మా వాళ్ళకి వర్తమానంలో ఉన్న వాళ్ళకి, ఒరే బాబు ఆ డ్యూటీ కూడా నువ్వు చేయకు, ఎందుకంటే అబద్ధాలు అదేంది. రాకపోయిన కూడా పేరు వచ్చినట్టుగా యాక్షన్, ఇవన్నీ కూడా దేవుడు చూడట్లేదా? బ్రదర్ బెనం గారు చెప్పారు, చెమట ఊర్చకుండా భోజనం చేసే అధికారం లేదు ఆవిడకి. బైబిల్ కోరుతుంది అది. కష్టపడకుండా నీ అకౌంట్లో డబ్బులు పడాలనుకుంటే జాగ్రత్త సుమి, లెక్కప్ప చెప్పాలి దేవుడి దగ్గర, లెక్కప్ప చెప్పాల. నేను చాలా రోజులు మామిడికాయలు ఏరడానికి పిల్లండి, సహోదరులు వస్తే బూత్ మాటలు ఉండవు, సహోదరులు వస్తే అన్యుల్లాగా ప్రవర్తించరు, సహోదరులు వస్తే ఒకరిలాగా తిట్టుకోరు, సహోదరులు వస్తాని నేను కష్టపడి పిలుస్తుంటే, ఎక్కడికి వెళ్ళి ఉపాధి హామీ బెదరు, ఎందుకు వెళ్ళావు బెదరు బ్రదర్? అది 30 రూపాయలు వచ్చిన అబద్ధంతో వస్తుంది కాబట్టి, ఫ్రీగా వస్తుంది కాబట్టి నువ్వు ఆశపడుతున్నావు. అదే నువ్వు సమటూరిస్తే దేవుడు పైనుండి చూస్తాడు. నేను ఎందుకు చెప్తున్నాను, 500 ఇస్తున్నామయ్యా, భోజనం పెడుతున్నామయ్యా, నీకు నచ్చిన పళ్ళు ఇస్తున్నామయ్యా, కష్టపడి మేము నేర్పిస్తున్నాం బ్రదర్. ఎందుకంటే అబద్ధం కాదు ఇది. నువ్వు శ్రమ పొందుతున్నావు, శ్రమ పడుతున్నావు, దేవుడు నిన్ను దీవిస్తాడు దాని విషయంలో. ఉపాధి హామీలో కూడా దీవించడం. ఈ ఉబ్బర పనులకి మానేసి కష్టపడ్డాను చూడండి, ఉబ్బర పనులకు చూడొద్దు. మరి నేను చెప్తున్నా, నువ్వు నిజంగా దేవుడి యొక్క దగ్గర ఆత్మ సిద్ధం చేసుకోవాలని మనసు నీకు లేదు కాబట్టి నువ్వు వెళ్తున్నావు అక్కడికి. నువ్వు కష్టపడితే వెళ్ళు, ఎవడొద్దన్నాడు? అన్యాయంగా 700, 800, 1000 రూపాయలు గవర్నమెంట్ దగ్గర నువ్వు తీసుకుంటున్నావే, ఆ డబ్బులు ఉండుంటే ఇంకొక దానికి పని చేస్తుంది గవర్నమెంట్కి. నీలాంటి మోసగాడు ఉన్నాడు కాబట్టి ఖజానా ఖాళీ అయిపోతుంది అవతల. అర్థం చేసుకోండి, వాక్యములో అన్ని వివేచన ఉంది. వాక్య జ్ఞానం ఉన్నోడికి ప్రతిదీ పరిశీలిస్తాడు. ఎక్కడికి వెళ్ళారంటే ఉపాధి హామీ బెదరు, అరే లోకం అన్యాయం చేస్తా, నువ్వు చేస్తావు వాళ్ళతోని. వీలుంటే దమ్ముంటే మన వర్తమానంలో ఉన్న వాళ్ళందరూ గ్రూప్ అయ్యి నిజంగా కష్టపడి చూపించండి, నిజంగా గొంత తవ్వండి, నిజంగా పని చేసామని నిరూపించండి. మేము ఉత్తిని తినట్లేదు, గవర్నమెంట్ చెప్పినట్టు మేము చేస్తామని చెప్పు, దేవుడు దీవిస్తాడు. ఈ చిన్న విషయాలు కదా మాకెవడు చూడట్లేదు అనుకోకు. ఉపాధి హామీ ఊ అంటే ఉపాధి హామీ. నువ్వు ఏమనుకుంటున్నావు? కష్టపడకుండా బ్రతకాలనుకున్న సాతానుడు. ఇప్పుడు బెనం గారు చెప్పారు, కష్టపడకుండా వచ్చేది అది దయ్యముదే, కష్టపడకుండా వచ్చేది అది దయ్యముది. అది కష్టపడితే వచ్చేది నీ స్వతంత్ర, నీ హక్కు అది. హల్లెలూయా. ఇప్పుడు బెనం గారు చెప్పలేదా 7 సంకాలాల్లో కష్టపడకుండా ఏదైనా వచ్చినా అది దయ్యం దగ్గర నుండి వస్తుందని చెప్పలేదా? 7 సంకాలాల్లో చెప్పలేదా? ఎందుకు మనలో కూడా దానికి వెళ్ళిపోతున్నాం అంటే ఆత్మ సరిదిద్దబడాలని మనసు లేదన్నా. ఏ విషయంలో కూడా నా దేవుడికి నేను వ్యతిరేకం అవ్వకూడదని మనసు లేదు ఈ రోజుల్లో. ఏ విషయంలో కూడా నేను దేవుడికి వ్యతిరేకం అవ్వకూడదు,
నేను అన్ని విషయాల్లో నేను నెమ్మది కలిగి దేవుడికి లోబడాలని మనసు లేకపోవడం బట్టే ఇలాంటి సమస్యలు మనం ఎత్తబాటులోకి వెళ్ళాలి. మనకి నిబ్రమంటూ ఉండాలి. అన్ని విషయాల్లో నేను కరెక్ట్గా ఉండాలి. అన్ని విషయాల్లో నేను దిద్దబడాలి. అన్ని విషయాల్లో నా ఆత్మ నేను సరి చేసుకోవాలని ఎప్పుడైతే నీకు ఉంటుందో అప్పుడే నీకు ఒక నిబ్రం ఉంటుంది, ఒక నిశ్చయత ఉంటుంది. హల్లెలూయా, హల్లెలూయా. ఈ స్త్రీ అయితే అన్ని విషయాల్లో కరెక్ట్గా నిలబడ్డది. సంగమా, స్త్రీ అంటే సంఘానికి సాదృశ్యం. ఈరోజు అన్ని విషయాల్లో నువ్వు కూడా నిలబడాలని కోరిక కలిగి ఉంటే దేవుడికి సమర్పించుకోవడం మంచిది. దానియేలు అయితే తినాలంటే రాజు భోజనం ఆయన తినొచ్చు. రాజుగారికి ఏ ఆహారం ఆయన దగ్గరికి వచ్చింది. ఆయన ఏమన్నాడు తెలుసా? ఇలాంటి ఆహారంతో నేను అపవిత్రపరచుకోను, నేను ఏ దేశములు ఉన్నా నా దేవుడికి సాక్షిగా బ్రతుకుతానని ఆయన నిలబడి చూపించాడన్న. అందుకే దూత ఆయన దగ్గరికి వచ్చింది. అందరు చెప్పండి. నీతిని జరిగించిన వారి దగ్గరికి అంతా దేవుడు దూత వచ్చాడు. ఈరోజు మన ఇళ్ళకి దూతలు దర్శించాలంటే మరొక మార్గం లేదు. దేవుడి యొక్క దూతలు మన ఇళ్ళకి వచ్చి రావాలంటే, పోవాలన్నా నువ్వు కరెక్ట్గా నీ ఆత్మ దిద్దుకుంటేనే కానీ నీ ఇంట్లోకి ఆ దూతలు రావు. నీకు చెడు కళలు ఎందుకు వస్తున్నాయి చెప్పనా? మాట్లాడరేటిలు దయ్యాలు వస్తున్నాయి. ఇంట్లోకి ఎంటర్ అవుతున్నాయి, నీ ఒంట్లోకి ఎంటర్ అవుతున్నాయి దయ్యాలు. ఎందుకు? నీ ఆత్మ సరిగ్గా దిద్దబడట్లేదు, సరి చేసుకోవట్లేదు. కాబట్టి దయ్యాలు ఇంట్లోకి వస్తున్నాయి, ఒంట్లోకి వస్తున్నాయి. దేవదూతలు రావట్లే, దయ్యాలు వస్తున్నాయి, పీడకలలు వస్తున్నాయి. కారణం ఏంటి? నీ అంతరాత్మ ఇంకా దిద్దబడలేదు కాబట్టి. అందుకే నా ప్రియ సహోదరులారా, దేవుడు ఉన్నాడని నిశ్చయత ఒక మనిషికి ఎప్పుడు వస్తుందంటే ఆ మనిషి దేవుడి దగ్గర తన ఆత్మ సిద్ధపరచుకున్నప్పుడే. బండి గోడలకి బోరేవులకి మరీ చెప్తున్నా, మీ జీవితాలు బాగుండాలంటే మీ అంతరాత్మ దేవుడి దగ్గర సరి చేయబడాలి. బండి గోడలు బల్లేరు గోడలకు కూడా నేను చెప్తున్నా, డొంగరికి ఎక్కి వాళ్ళకి కూడా చెప్తున్నా, ఎక్కడ ఉన్న మన వాళ్ళందరూ వచ్చిన వాళ్ళందరూ కూడా నేను చెప్తున్నా, మీ ఆత్మలు బయట చూసి నేను సంతోషం అయిపోకు. నీ అంతరాత్మ లోపల దిద్దబడాలని కోరిక. అక్కడ ఆ స్త్రీ ఏమంటుందో అక్కడ చదివితే అక్కడ ఏమంటుంది చూడండి. ఒకటి ప్రవక్త ఏమంటున్నాడు? ఇప్పటికే ఆమెకు ఆజ్ఞాపించి ఉన్నాడు. ఇప్పటికే ఆమెకు ఆజ్ఞాపించి ఉన్నాడు. దాని గురించి ఆమెకు తెలియదు. ఎట్టి పరిస్థితులు ఆమెకు తెలియదు. ఆయన మీ స్వస్థతను గూర్చి సాక్ష్యమును ఆజ్ఞాపించి ఉండవచ్చును. నీ స్వస్థత కోసం కూడా దేవుడు ఇంకా ఆజ్ఞాపించి ఉండొచ్చు, కానీ నీకు తెలియదు. నీకు అది తెలియకపోవచ్చు. నీకు చేస్తాడు అది. కానీ అలాగే గట్టిగా పట్టుకొని ఉండు. మీరు కావలసిన అన్ని అవసరతలు నెరవేర్చారు అని ఖచ్చితంగా ఉన్నప్పుడు, ఏదో అంటున్నాడు ఆయన, దేవుడు కోరుకున్నవన్నీ అవసరతలన్నీ నెరవేర్చారని ఖచ్చితమైన గుర్తింపు నీకు ఉన్నప్పుడు, మీకు తెలిసిన ప్రతి దాన్ని మీరు జరిగించారని మీరు తెలుసుకున్నప్పుడు, మరియు నీవు దేవుని ఎదుట సరిగ్గా నిలబడి ఉన్నప్పుడు చేయవలసినదంతా నువ్వు చేసినప్పుడు ఒక్కటే, ఆయన వాగ్దానమును పట్టుకుని అక్కడే నిలిచి ఉండుము. అంతే. అదే నీ ధైర్యం. ఈరోజు సంఘం ఆ స్థితికి రావాలని కోరుకుందా? నా జీవితం కూడా నేను అలా మార్చుకోవాలని ఉందన్నయ్య, నేను అలాగ ఉండాలనుకుంటున్నాను అన్నయ్య అని మీరు దేవుడి దగ్గర సమాధాన పడితే ఈరోజు రాత్రి నుండే నీ జీవితం కొత్తదనంగా మారడం ప్రారంభమవుతుంది. ప్రభా, నా లోపల బయట నేను బాగుండాలనుకుంటున్నాను, నువ్వు కోరుకుందంతా నేను చేయాలనుకుంటున్నానని దేవుడికి సమర్పణ కలిగిన జీవితం ఉండాలి. దేవుడు సమాధానం ఇచ్చునని వాగ్దానం చేసి ఉన్నాడు. దేవుడు సమాధానం ఇస్తానని వాగ్దానం చేశాడు. ఆయన దాన్ని చేయగలడు, గ్యారంటీ చేయగలడు. ఆయన ఏ దూతకు ఏమి చేయమని ఆజ్ఞాపించినో మీకు తెలియకపోవచ్చు కానీ స్వస్థత పరిచర్య రేపు రాత్రి ప్రారంభమగుటకు ముందుగా ఇది ఈ రాత్రే కావచ్చు. దేవుడు ఈ రోజే నీ పరిస్థితిని ఎరిగి ఉండవచ్చును. ఆయన నీ ప్రార్థన విని ఉండవచ్చును. హల్లెలూయా. ఏంటా ఆ సిస్టర్ గారిలో ధైర్యం? అన్ని చెప్పిందంతా చేసింది. ఇక్కడే ఉన్నారా మీరు? తెలిగేసి ఉన్నారా? పడుకొని ఉన్నారా? దేవుడి దగ్గర సరి చేసుకుంటే నీ కుటుంబ పరిస్థితి మారిపోద్ది. నీ కుటుంబ పరిస్థితి అంతా జీవితం మార్చగలడు ఆయన. అందుకే ఒక్కటి మాత్రం నేర్చుకోండి, ఆయన కోరుకుందంతా చేశాను అని నీకు మనస్సాక్షి చెప్తే నీ లోపల గొప్ప ధైర్యం ఉంటుంది.
ఇంకా కరెక్ట్గా లేను అని నీ మనస్సాక్షి చెప్తే నీకు ధైర్యం ఉండదు. అందుకే ఆయన ఎదుటకు ధైర్యముగా ఎలుదుము రండి. ధైర్యం తప్పు చేసిన కుమారుడికి తప్పు చేయకపోయిన కుమారుడికి బోల్డ్ రెండు తేడా ఉంటుంది. ఒకసారి మా హోషియా దగ్గరికి ఆయన పెద్ద కొడుకు పరిగెట్టి వచ్చాడు చర్చి దగ్గరికి. ఇంటి దగ్గర నుండి పరిగెట్టి వచ్చాడు. సెల్ ఫోన్ కొట్టేశానే అంటే తప్పు చేశాడు కాబట్టి వాళ్ళ అమ్మ ముందు నిలబడకుండా పారిపోయాడు. కిందకు కొట్టేశాడు, పగల కొట్టేశాడు. ఇంటి దగ్గర ఉంటే తప్పు చేసేవాడు నిలబడగలడా? మాట్లాడరు. తప్పు చేయకపోయినాడు ఉన్నాడు కనుకో ఆడు అమాయకంగా వచ్చి దగ్గరికి వచ్చి కూర్చుంటాడు. ఏంటంటే ఆడికి ఏంటి తప్పు లేదు కాబట్టి. మనస్సాక్షి చెప్తుంటుంది తప్పు చేసేవాడికి నేను రాంగ్లో ఉన్నాను, దరువులు పడతాయి ఈరోజు అని. ధైర్యంగా సమీపించలేడు ఎవరు కూడా. అందరు చెప్పండారా? ధైర్యంగా ఎవరు సమీపించలేరు. వాస్తవంగా నేను చెప్తున్నా, తప్పు చేయకపోయినోడికి ఒక ధైర్యం ఉంటుంది. అలాగే దేవుడి దగ్గర కూడా మనం సమాధానం పడితే, మన అంతరాత్మ సరిదిద్దబడితే మనకి దేవుడికి సమీపించే ధైర్యం మనకు ఉంటుంది. లేదు అంటే నువ్వు కరెక్ట్ కాదని మన అంతరాత్మ చెప్తుంటుంది మనకి. అందుకే ఈరోజు రాత్రి మీమంతటా మీరు పరిశీలించుకోండి. నీ ధైర్యం ఏంటి? నీకుందా? ఆ నిశ్చయత నీకుందా అంటే నీ అంతరాత్మ చెప్తుంది లేదు. అలాంటప్పుడు నువ్వేం చేయాలి? దిద్దబడాలా. ప్రతిదీ ఆ స్త్రీ చేసిందన్న, దేవుడు కోరుకోయిందంతా చేసింది. ఆమె లోపల ఒక ధైర్యం ఉంది, నాకు జవాబు రాబోతుందని, గ్యారంటీగా వస్తుందని. హల్లెలూయా. ఈరోజు సంఘానికి అదే దేవుడు నేర్పిస్తున్నాడు. నువ్వేదో ఉపాధి హామీలాగా ప్రవర్తించక. ఇక్కడ ఇది దేవుని యొక్క వాక్యం. ఇది ప్రతి ఒక్క సంఘం మేల్కొల్పబడాలి, చల్లబడకూడదు. కూటాలు జరుగుతూనే ఉండాలి, మండిస్తూనే ఉండాలి, అగ్ని దేవుడు వేస్తూనే ఉండాలి లోపల. అలాగైతేనే సరి చేయబడతాం. ఎప్పుడో ఒక్కసారి అయితే దేవుడి దగ్గర మనం సరి చేయబడలేము. అందుకే ప్రతి ఒక్కరు ప్రార్థన చేయాలని నేను కోరుతున్నాను. ఎంతమంది దేవుడి దగ్గర సరి చేయబడాలని ఉంది? మీరు ప్రార్థన చేయగలరా? లేచి నిలబడి ప్రార్థన చేద్దాం. అందరము ప్రార్థన చేద్దాం. ఓ ప్రభా, నీకే స్తోత్రము నాయన. జీవాధిపతి, కృపలో ఐశ్వర్యవంతుడా తండ్రి, ఆ స్త్రీకి ఎంత ధైర్యం ఉందయ్యా, ఎంత ఆదరణ లభించిందయ్యా. జకరేకి ఎంత ఆదరణ లభించిందయ్యా. శద్రకు మెషకు అబేద్నెగోలకి ఎంత ఆదరణ లభించిందయ్యా. యోబుకి ఎంత ఆదరణ లభించిందయ్యా. ఎందుకంటే మీ దగ్గర వాళ్ళు క్లియర్గా ఉన్నారు ప్రభువా. మీరు చెప్పింది చేశారు కాబట్టి వాళ్ళు ఎంతో నిశ్చయతగా ఉన్నారయ్యా. దేవుడు ఉన్నాడని నిశ్చయత కలిగి ఉండు అని నువ్వు చెప్తున్నావు ప్రభువా. ఎప్పుడు నిశ్చయత ఉంటుందో మాకు చెప్పావు ప్రభువా. తండ్రి, మా ఇళ్ళకి దేవుని యొక్క దూతలు రాకపోవడానికి కారణం, దూతలు మా ఇళ్ళకి దర్శించకపోవడానికి కారణం, ఆ నీతి మా దగ్గర లేదు నాయనా. ఓ ప్రభువా, నీకే స్తోత్రం. ప్రతి ఒక్కరు నోరు తెరిచి చెప్పండి, దేవా మా పరిస్థితులు బాగోలేవయ్యా, మా కుటుంబాల పరిస్థితి బాగోలేదయ్యా, మా పిల్లల పరిస్థితి బాగోలేదయ్యా, పశ్చాత్తాపడుతున్నా ప్రభువా. ఓ ప్రభువా, నీకే స్తోత్రం. ప్రభువా, మాకు సహాయం చేయము అయ్యా. ఆ విరిగి నలిగిన హృదయం మాకు దయచేయను ఆయన. ఓ ప్రభువా, సహాయము చేయి. కృపలో ఐశ్వర్యవంతుడా, నీకు స్తోత్రం. మహిమోన్నతుడా, నీకు స్తోత్రం. ఓ ప్రభువా, నీకు స్తోత్రం. దేవా, ఈ రోజుల్లో అంతరాత్మ సరిగ్గా లేకపోయినా, నీ దగ్గర మేము సరిగ్గా ఏ పని చేయకపోయినా యాక్షణ కలిగే రోజులయ్యా ఇది. మోసపూరితమైన రోజులయ్యా ఇది. ఓ ప్రభువా, నిశ్చయత లేకుండా బ్రతుకుతున్నారయ్యా.
ధైర్యము చాలట్లేదు ప్రభా. హల్లెలూయా, హల్లెలూయా. ఓ ప్రభా నీకే స్తోత్రం. హల్లెలూయా. తండ్రి నన్ను క్షమించు ప్రభా అని ఎంతమంది చేతులు ఎత్తుతారు? నేను దిద్దుకోవడానికి రెడీ ప్రభువా. నా అంతరాత్మలో నేను సిద్ధముగా ఉండడానికి సిద్ధపడుచున్నానయ్యా. హల్లెలూయా, హల్లెలూయా. ఎన్నో రోజులు నీతో గడపకపోయినా బాగున్నామనుకుంటున్నామయ్యా. మా జీవితాలు బాగోలేవయ్యా. ఆ రోజు ఇశ్రాయేలు ప్రజల్లో ఉన్న ఆ సమస్యే ఇప్పుడు నా జీవితంలో ఉంది ప్రభువా. మన మధ్యలో మన సహోదరుడు ఇస్సాకు బ్రదర్ వచ్చి ప్రార్థన చేస్తారు. ఓ ప్రభు నీకే స్తోత్రం. మైక్ ఇచ్చి. ఓ ప్రభు తండ్రి, హల్లెలూయా. మహాపరిశుద్ధుడా, గొప్ప దేవుడా, నీకు స్తోత్రాలు తండ్రి. నిజంగా ప్రభా, ఆ విధవరాలు ఎంత నిబ్బరంగా కలిగి ఉన్నదంటే ప్రభు, నిజంగా ఎస్ లార్డ్. తండ్రి, ఆ కాలానికి ప్రభా, ఎవరైతే నా దగ్గరికి వస్తే నేను బ్రతకగలను తెలిసి ప్రభా, అవును అవును తండ్రి, తెలిసినప్పుడే ప్రభా మేము నిబ్బరంగా కలిగి ఉండగలము ప్రభా. ఆ కాలాన్ని పంపించబడే ప్రవక్తను గుర్తించింది ప్రభా. ఎస్ లార్డ్. అందుకే తండ్రి, ఆమె అంత నిబ్బరం కలిగి ఉన్నది ప్రభా. ఓ దేవుని, నిజంగా ప్రభా, అట్లాంటి కాలము ప్రభా, ఈ కాలంలో కూడా ప్రభా ఒక ప్రవక్తను పంపించి ఉన్నా ప్రభా. దేవా, ఈ వర్తమానం మా దగ్గరికి వచ్చినప్పుడు ప్రభా, మేము దీన్ని బట్టి మేము నిబ్బరం కలిగి ఉండాలి కానీ ప్రభా, దినదినమే ప్రభా జారిపోతున్నామంటే ప్రభు తండ్రి, ఈ వర్తమానాన్ని బట్టి ప్రభా మేము ఈరోజు తండ్రి మరొకసారి నాయన దీన్ని గుర్తు చేసుకొని ప్రభా మా హల్లెలూయా, నిబ్బరం కలిగి జీవించాలని ప్రభా కోరుతున్నాము తండ్రి. దేవా, మాలో ఇలాంటి నిబ్బరం కలిగి లేవు కనుకే ప్రభా మరొకసారి ప్రభా మమ్మల్ని గుర్తు చేసి ఉన్నావు ప్రభా. దేవా, నిజంగా తండ్రి, ఎన్నో రోజులు బట్టి ప్రభా ఈ యొక్క గ్రామంలో ప్రభా నిజంగా తండ్రి ఈ వర్తమానం ప్రభా నిజంగా లేదు ప్రభా. తండ్రి, నిజంగా ప్రభా మేము ఖచ్చితంగా దిగజారిపోయినాం ప్రభా. దేవా, ఒక ఏలియాని పంపిస్తున్నప్పటికీ కూడా ప్రభా మేము త్రోసి వేస్తున్నాము తండ్రి. మమ్మల్ని క్షమించి మనం మరొకసారి ప్రభా వేడుకొచ్చున్నాము తండ్రి. దేవా, ఆసక్తి లేదు ప్రభా, నిజమైన చల్లారిపోయి విశ్వాసం లేదు ప్రభా, చల్లారిపోయిన జీవితాలు మాలో కనబడుచున్నాయి తండ్రి. అందుకే మరొకసారి నువ్వు మాట్లాడి ఉన్నావు ప్రభా మా దైవ సేవకుల నుంచి ప్రభా. దేవా, ఒక వ్యక్తి నిశ్చయత కలిగి ఉన్నాడంటే ప్రభా, దేవా నీవు చెప్పినట్లుగా ఆ మనిషి చేస్తే చేసినప్పుడు ప్రభా ఆయన ఏమాత్రం కూడా భయపడ్డాయా, ధైర్యంగా తండ్రి ముందుకు సాగుతాడు ప్రభా. ఈరోజు మాలో అది కనిపించట్లేదు ప్రభా. దేవా, మమ్మల్ని క్షమించమని, నన్ను క్షమించమని అడుగుచున్నాం ప్రభా. అందుకే తండ్రి మా కుటుంబాల్లో ప్రభా నిన్ను చూస్తుంటే ఎన్నో గందరగోళాలు ఉన్నాయి ప్రభా. దేవా, నా కుటుంబంలో ప్రభా అదే గందరగోళం జరుగుతున్నదంటే ప్రభా నిజంగా నువ్వు మాట్లాడినట్టుగా నువ్వు చెప్పినట్టుగా ప్రభా మా కుటుంబాల్లో జరుగుతున్నాయి ప్రభా. దేవా, ఇక నుంచి ప్రభా మా కుటుంబంలో ఒక వెలుగు దయచేయమని అడుగుచున్నాం ప్రభా. దేవా, నీ వెలుగు వచ్చినప్పుడే ప్రభు నిజమే మేము సరైన రీతిలో నిబ్రంగా కలిగి ఉండగలము తండ్రి. నువ్వు లేని జీవితం వ్యర్థము తండ్రి. నువ్వు లేని జీవితము, నీవు లేని ప్రభా కుటుంబంలో చీకటి ప్రభా. ఆ వెలుగు కావాలని ప్రభా మేము కోరుతున్నాం ప్రభా. దేవా, ఇదిగో తండ్రి, నిజంగా ప్రభా నాతో మాట్లాడి ఉన్నావు ప్రభు. నువ్వు మాట్లాడే ప్రతి మాట ప్రభు నా కోసం మాట్లాడి ఉన్నావు ప్రభా. దేవా, నిజంగా ప్రభా
నీ మాటకి లోబడి జీవించకపోవడమే ప్రభా ఇవన్నీ సమస్యలు వస్తున్నాయి. దేవా, ఆ విధవరాలు చనిపోయే పరిస్థితులు ఉన్నప్పుడు ప్రభా నిజంగా తండ్రి మాటకు లోబడి ఉన్నది కనుక ప్రభా ఆ కష్టకాలం అంతా ప్రభా ఆమె నిబ్బరంగా ప్రభా ఆ యొక్క దైవ సేవకుడు మాట ప్రకారం జీవించున్నది ప్రభు కనుకనే ఊరు మొత్తం అంతటా ప్రభు, ఆ పట్టణం అంతటా ప్రభా ఆకలితో అలమటిస్తే ప్రభు ఆ కుటుంబం మాత్రం ప్రభు నిబ్బరము కలిగి జీవించారయ్యా. జీవించున్నది ప్రభా. అది ఈ రోజు కూడా ప్రభా ఆ వర్తమానం మా దగ్గరికి వచ్చినప్పుడు దాని ప్రకారం మేము చేసినప్పుడు ప్రభా తండ్రి ఈరోజు మాలో తిండి కరువు లేదు ప్రభా, నీవు ఇచ్చి ఉన్నావు. కానీ మాలో అంతరాత్మ అంటే ప్రభా మా అంతరాత్మలో నీ వాక్యం లేదు ప్రభు, నీ వెలుగు లేదు ప్రభా. అది మొదటిగా ఎండిపోయినాయి ప్రభా, చచ్చిపోయినాయి ప్రభా. ఆ పట్టణంలో ప్రభు నిజంగా ఆకలితో చనిపోయి ఉన్నారు. కానీ ఈరోజు మేము వాక్యం లేక చనిపోతున్నాం ప్రభా. దేవా, మీరు సహాయం చేయమని మరొకసారి ప్రభు వేడుకొనుచున్నాం. దేవా, నిజంగా నీ వాక్యము మా దగ్గరికి వచ్చినప్పుడు నిజంగా ఆ వాక్యానికి రెస్పెక్ట్ ఇచ్చి ప్రభు, ఆ వాక్యాన్ని గౌరవించి ప్రభా మేము చేర్చుకున్నప్పుడు ప్రభా నిజంగా ఆ కుటుంబం బాగుపడద్దని ప్రభు చెప్పి ఉన్నాం ప్రభా. ప్రవక్త చేర్చుకున్నవారు ప్రవక్త ఫలం పొందుకున్న ప్రభా చెప్పి ఉన్నాం ప్రభా. నిజంగా ఈ ప్రవక్త పంపించబడిన మాటలు ప్రభా మేము లోబడి జీవించినట్లయితే ప్రభా నిజంగా నువ్వు మాలో ఉంటావు తండ్రి. అందుకే నువ్వే మాలో ఉండాలని ప్రభా కోరుకుంటున్నాను ప్రభా. మా కుటుంబంలో, మా గ్రామంలో, ప్రతి ఒక్క జీవితంలో, ప్రతి ఒక్క వ్యక్తిలో నువ్వే ఉండాలని కోరుతున్నాం ప్రభా. మరలా చల్లబడిపోయిన విశ్వాసాన్ని ప్రభా మరలా పూరికల్పమని అడుగుచున్నాం ప్రభా. ఒక వెలుగు నింపమని అడుగుచున్నాను ప్రభా. దేవా, మొదట్లో ఎలాగైతే విశ్వాసముతో మేము ప్రభా ఉత్సాహంతో ఆయన ఒక మంట కలిగి ముందుకు సాగి ఉన్నామో అదే మంట మరలా ఆయన దయచేయమని అడుగుచున్నాం. ఇదిగో ఆయన కుడి వచ్చిన ప్రతి నా సహోదరి సహోదరులు కూడా మీరు దయ చేయండి. అలాగే మా దైవ సేవకులు ప్రభా మాట్లాడిన ప్రభా ఆయన నుంచి ప్రభా ఇంకా ఎంతగానో మాట్లాడే ప్రభా మాలాంటి చల్లబడిన జీవితాలని స్థిరపరచమని, ఆయన మాట్లాడిన ప్రభా మమ్మల్ని బలపరచమని ప్రభా అడుగుచున్నాము. ఇదిగో తండ్రి, ఈ విత్తమైన వర్తమానము ప్రభా ప్రతి గుడ్డలు స్థిరపరచబడలాగా సహాయం చేయండి. ఇదిగో చిన్న ప్రార్థన ప్రభా నేర్చుకుంటున్నాము, ప్రార్థన కూర్చున్నాము తండ్రి. హృదయపూర్వకంగా అందరూ అడగండి, ప్రభువా నిజంగా నా అంతరాత్మ నేను బాగు చేసుకోవాలని, నీతో సంబంధం కలిగి జీవించాలని, నువ్వు చెప్పినట్టుగా నేను చెయ్యాలని, నీ రాకడికి నేను సిద్ధపడి నేను ఉండాలని, ఎత్తబాటు కోసం నేను సిద్ధపడి ఉండాలని ఆశిస్తున్న నా ఆత్మను వెలిగించు ప్రభు అని ఎంతమంది సాగిలి పడతారు దేవుని ముందు? ఎంతమంది దేవుని ముందు చేతులు ఎత్తి ప్రార్థన చేస్తారు? హల్లెలూయా, హల్లెలూయా. పరలోకమందున్న మా తండ్రి, మీ నామం పరిశుద్ధపరచబడును గాక, మీ రాజ్యం వచ్చును గాక, మీ చిత్తం పరలోకములో నెరవేరినట్లు భూమి అందును నెరవేరును గాక. మా అనుదిన ఆహారం మాకు మీరు దయచేయండి. మా రుణసులు మేము క్షమించిన ప్రకారం మమ్మల్ని మీరు క్షమించండి. మాకు శోధంలోకి తేక దుష్టుడు తప్పించండి. ఎలా అనగా రాజ్యము, అధికారము, శక్తి, మహిమ నిరంతరము నీవు అయి ఉన్నావు తండ్రి. ఆమేన్. ప్రభువైన యేసుక్రీస్తు యొక్క కృప, ఆయన సన్నిధి నిత్యము మనకు తోడుగా ఉండి నడిపించును గాక. ఆమేన్, ఆమేన్. క్రీస్తు నామములో అందరికీ వందనాలు. గాడ్ బ్లెస్ యు, గాడ్ బ్లెస్ యు.